ఓ రాజు ఆ ప్రాంతం అంతటిని చూడాలని ఆశ కలిగిన వాడుగా ఉన్నాడు. ఆ ప్రాంతాన్ని ఎందుకు చూడాలనుకుంటున్నాడంటే, పూర్వకాలములో ఈ రాజులైనటువంటి వారు ఆయా సమయాల్లో ఆ ప్రాంతాలను పరీక్షిస్తారు. ప్రజలు ఎలా ఉన్నారో, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, ప్రజల అవసరతలు ఏమైనా ఉన్నాయా, ఇలాంటి కనుగొనటం కోసం కొన్ని సందర్భాలలో ఒక టూర్ లాగా వేస్తూ ఉంటారు. ఎలక్షన్ టైంలో మన రాజకీయ నాయకులు వస్తారు, వచ్చి పరామర్శించి పాదయాత్రలు ఎలాగ చేస్తారో, అప్పటి దినాల్లో రాజు ఆ ప్రాంతం అంతటిని పరిశోధిస్తాడు, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అని. అయితే ఇలాగే ఒక మారుమూల గ్రామానికి రావడానికి ముందుగానే ఆ ప్రాంత ప్రజలకు తెలియచేశాడు. ఏమనంటే, నేను పలానా తారీఖు పలానా గ్రామానికి వస్తున్నాను, మీరందరూ కూడా రెడీగా ఉండండి అని అక్కడ ఉన్నటువంటి తన దగ్గర ఉన్న మంత్రులకు, ఆ గ్రామ పెద్దలకు అందరికీ తెలియచేశారు. మన ప్రాంతానికి ఒక ఎమ్మెల్యే వచ్చినప్పుడు, ఒక ఎంపీ గారు వచ్చినప్పుడు, ఓ సీఎం వచ్చినప్పుడు ఒక 10 రోజులు ముందుగానే ఆ వార్త ఈ ఊర్లో వాళ్ళకి తెలుస్తుంది. వీళ్ళు ముందుగానే సిద్ధపడి ఆయన రావడానికి కావలసినటువంటివన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటారు. ఎలాంటి ఏర్పాటు చేస్తారంటే, ఆయన ఉండడానికి కావలసినవి, ఆయన తినడానికి కావలసినవి, ఏ మార్గము గుండా వస్తున్నాడు, ఇలా రోడ్డు వైపు అటువైపు ఇటువైపు సున్నం వేస్తూ ఇలా చాలా కార్యక్రమాలు చేస్తారు. ప్రియులరా, ఆయన వచ్చినప్పుడు ఎటువంటి అవంతరాలు కలగకుండా ఆయన వెళ్ళే అంతవరకు కూడా ఆ గ్రామపు పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధ్యత తీసుకుంటారు. ముందుగానే ఈ విషయాన్ని తెలియచేయటం వల్ల ఆ గ్రామములో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు ముందుగానే ఒక ప్లాన్ చేసుకున్నారు. రాజుగారు మన ఊరు వస్తున్నాడు కాబట్టి ఆయనకు మన ఊరి మీద గౌరవం పెరగాలి, కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఆయన్ని రిసీవ్ చేసుకోవాలి, స్వాగతం తెలియచేయాలి. అలా తెలియచేసి అతను మనం చూసుకున్నప్పుడు మన గ్రామంలో ఉన్న అవసరతలన్నీ ఆటోమేటిక్గా ఆయనకు అర్థమైపోయింది, మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ఇది మన బాధ్యత అనుకుని ముందుగానే ప్లాన్ చేశారు. ఎలాగంటే, రాజుగారు వచ్చి ఎంట్రన్స్లో, అంటే ఊరికి ముందు దిగగానే మన ఊరిలో ఉన్నటువంటి ప్రజలు లేకపోతే మిగతా గ్రామాల్లో ఉన్న ప్రజలు కనుక ఎలాగూ వెళ్ళి ఒక అధికారి వస్తున్నప్పుడు ఆయనను డప్పులతో, మేళ వాయిద్యాలతో, తప్పెడలు వాయించేటువంటి వాళ్ళతో ఎలాగా తీసుకుని వస్తారో అలాగే వీళ్ళు కూడా తీసుకొద్దాం అనుకున్నారు రాజుగారిని. ఎలా? ముందు నాట్యం ఆడే వాళ్ళని పెడదాం, కొంతమంది డప్పులు వాయించే వాళ్ళని పెడదాం, ఇలా అంచెలంచెలుగా పెట్టుకుంటూ ఊరంతా ఊరేగించుకుంటూ రాజుగారిని మన గ్రామానికి చూపిద్దామని ప్లాన్ చేస్తారు. ప్రియులరా, నాట్యమాటానికి ఆ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది యవనస్తులైనటువంటి వారిని సిద్ధపరిచారు. అంటే రాజుగారు వస్తాడు, రథం మీద ఆయన కూర్చుంటాడు, ఆ రథము ముందు వీళ్ళందరూ నాట్యం ఆడుకుంటూ వెళుతూ ఉంటే ఆ రాజుగారు ఆ గ్రామం అంతటిని పరీక్షించుకుని అలాగ తిరిగి వెళ్ళిపోతాడు. ఇలాగ ప్లాన్ చేసుకున్నారు. ఆ టైం రాను వచ్చింది. ఏ టైం అది? అది కొంతమంది వింటలేదు. చెప్పండి, ఏ టైం అది? రాజుగారు, మేమందరం వింటున్నామండి, ఇది మీ భ్రమ అన్న వాళ్ళ చేతుల పైకి తెలియదు చెప్పండి. ఈ విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకున్న టయానికి రాజుగారు వచ్చాడండి. వీళ్ళందరూ వెళ్ళిపోయారు, రాజుగారికి నమస్కారం చేశారు, సెల్యూట్ చేశారు. ఇక మూవ్ అవుతుంది. ఆ రథం బయలుదేరే ముందు నాట్యమాడేవాళ్ళు ముందు బయలుదేరారు. నాట్యమాడుకుంటూ వెళుతుంటే రాజుగారు ఆ రథం మీద నుంచి ఆ ముందుటి వరసలో ఉన్నటువంటి ఓ వ్యక్తిని అదే పదే చూస్తూ ఉన్నాడు. ఆమె నాట్యం ఆడుతుంటే తెలియని అనుభూతి అనుభవిస్తున్నాడు. ఆ అమ్మాయి నాట్యం ఆడుతుంటే ఈయనకి తెలియకుండానే ఎక్కడో ఒక ఆప్యాయత, ఒక అనురాగం, తెలియనటువంటి సంతోషం ఆయన గుండెలోకి వస్తూ ఉంది. అందుకని ఆ నాట్యం ఆడుతున్నటువంటి ఆ వ్యక్తిని ఈ ప్రోగ్రాం అంతా అయిపోయి తిరిగి వెళ్ళే అంత వరకు ఆ అమ్మాయిని చూస్తున్నాడండి. అలాగే చూస్తున్నాడు, కన్ను ఆర్పకుండా చూస్తున్నాడండి. అంతా చూశాడు. ఆ గ్రామంలో జరగవలసిన కార్యం అంతా అయిపోయింది. పరిశోధించారు, తిరిగి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారండి.
ఇంటికి వచ్చేసాడు రాజుగారు. ఇంటికి వచ్చిన తర్వాత జరిగిన సంగతి ఏంటో తెలుసా అండి? మంత్రిని పిలిచాడు. మంత్రి ఇట్రా. అయ్యా చెప్పండి. ఈరోజు ఉదయకాలంలో మనం ఒక గ్రామానికి వెళ్ళాం. అవునయ్యా. ఆ గ్రామంలో నాట్యమాడడానికి మొదటి వరుసలో 3వ అమ్మాయి నేను చూసినప్పుడు నా మనసుకు చాలా నచ్చింది. నా మనసును ఆకట్టుకుంది. తను నాట్యం ఆడుతుంటే నేను తెలియని ఆనందాన్ని అనుభవించాను. కాబట్టి నువ్వు వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకురా, నేను ఆ అమ్మాయిని వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను అన్నాడండి. ఈ మంత్రి ఆశ్చర్యపోయాడు. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? అయినప్పటికీ రాజు చెప్పింది చేయాలి కాబట్టి ఆ మంత్రి కొంతమంది సైన్యాన్ని తీసుకొని తిన్నగా ఆ గ్రామానికి వచ్చాడు. ఆ పల్లెటూరులో ఉన్నటువంటి గ్రామానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రెసిడెంట్ గారిని కలిసి, బాబు, నిన్న నాట్యం ఆడినటువంటి వారిలో మొదటి వరుసలో 3వ వ్యక్తి ఎవరు అని అడిగితే, నిన్న నాట్యం ఆడిన వాళ్ళని పిలిపిస్తే ఆ 3వ వ్యక్తి ఎవరయ్యా అంటే, అదుగో ఆ చివర, ఊరు చివర ఓ గుడిసె ఉంది. ఆ గుడిసెలో ఒక తల్లి తండ్రి ఉన్నారు. వాళ్ళ కుమార్తె ఆ అమ్మాయిని చెప్పినప్పుడు ఈ మంత్రి, వచ్చిన సైనికులు, ఈ ప్రెసిడెంట్ వీళ్ళందరూ కలిసండి ఆ అమ్మాయిని ఎత్తుక్కుంటా అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళటానికి సరైన రోడ్డు లేదు. ఎందుకంటే పొలములో ఉంటున్నారు. ఎందుకు రోడ్డు లేదంటే ఈ కుటుంబం ఏ కుటుంబం అంటే ఆ పంట పొలం అంతటికి కాపలా కాసే కుటుంబం. ఆస్తిపరులు కదండి. ఆస్తిపరులేనా? కాదండి. ఎంత పేదరికం అంటే, ఎంత దరిద్రత అంటే తెలియనటువంటి పరిస్థితి అండి. వర్ణించలేని పరిస్థితి. అంత భయానకమైన పరిస్థితి అండి. ఇంకే పని చేయలేడు. ఆ పొలాల మీద కాపలా ఉంటే ఆ రైతులందరూ తలొక ఒడ్డు బస్తా ఇస్తే వాటిని దాచుకుని తన కుటుంబాన్ని బ్రతికించుకోవాలి. సరైనటువంటి వస్త్రాలు వాళ్ళకి లేవు, సరైన ఆహారం వాళ్ళకి లేదు, సరైన ఇల్లు వాళ్ళకి లేదు, సరైనటువంటి గృహోపకరణాలు వాళ్ళకి లేవండి. ఓ భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య ఉంటున్న కుటుంబం అది. ప్రెసిడెంట్ గారు ఆశ్చర్యపోతున్నాడు. ఆ కుటుంబం చాలా పేద కుటుంబం. ఆ కుటుంబము పైన రాజుగారు మనసు పట్టడం ఏంటి? వాళ్ళు అసలు ఎవరో తెలుసా మీకు అని మంత్రి గారిని అడుగుతుంటే మంత్రి గారు అంటున్నాడు, రాజుగారు చెప్పారు కాబట్టి మనం వెళ్ళక తప్పదు. పదాన్ని అక్కడికి వెళ్ళారు. ఇంటి యజమానుని పిలిచారు. ఇంటి యజమానుడు పరిగెత్తుకుంటూ వచ్చి చేతులు కట్టుకుని నిలబడి, అయ్యా చెప్పండి అని అడుగుతున్నాడు. ఇదిగో మీ కుమార్తె రాజుగారికి నచ్చింది, వివాహం చేసుకోవటానికి తీసుకురమ్మని చెప్పాడంటే ఆయన నవ్వుతున్నాడు. రాజుగారికి ఎక్కడో కోపం వచ్చినట్లుంది. మమ్మల్ని తీసుకుని వెళ్ళి సంహరించడానికి, శిక్షించడానికి తీసుకుని వెళుతున్నాడేమో అనుకున్నాడు. నమ్మలేకపోతున్నాడు. అయ్యా మమ్మల్ని క్షమించండి, మా అమ్మ ఏదైనా తప్పు చేస్తే క్షమించండి, మా వలన పొరపాటు జరిగితే క్షమించమని వేడుకుంటున్నాడు, కన్నీళ్లు గారుస్తున్నాడు. నువ్వు ఏడవలసిన అవసరం లేదు, మేము చెప్పేది అక్షర సత్యం. నిన్న నాట్యం ఆడుతూ ఉన్నప్పుడు మీ అమ్మాయిని రాజుగారు చూశాడు, ఇష్టపడ్డాడు, వివాహం చేసుకుంటానంటున్నాడంటే ఈ సంతోషము తను ఏం చేయాలో అర్థం కావట్లా ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ అమ్మాయిని బయటికి తీసుకొచ్చాడు. ఆయన ఏమనుకుంటున్నాడు తెలుసు, తండ్రి ఇక మా దరిద్రం అంతా వెళ్ళిపోతుంది, ఇక మేము అనుభవిస్తున్న బాధలు మమ్మల్ని దాటి వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఎవరి కను దృష్టి పడింది ఈ కుటుంబం మీద? రాజుగారి కను దృష్టి పడింది కాబట్టి మేము అనుభవిస్తున్న దరిద్రత వెళ్ళిపోతుంది, ఆ కన్నీళ్లు కడగండ్లు మమ్మల్ని దాటిపోతాయి, ఈ పరిస్థితులన్నీ మారిపోతాయని ఆశతో ఆశ్చర్యంతో లోపలికి వెళ్ళి తన కుమార్తెను బయటికి తీసుకొచ్చాను. కుమార్తె వచ్చి బయట నిలబడితే మంత్రి అంటున్నాడు, అమ్మా నిజంగా నువ్వు ధన్యురాలివి, నీ దరిద్రత అంతా మారిపోతుంది, ఇప్పటి వరకు అనుభవించిన ఆ పరిస్థితులన్నీ మారిపోతున్నాయి, అద్భుతము జరగబోతుంది, రాజుగారే స్వయంగా నిన్ను తీసుకురమ్మన్నాడు అని ఆ అమ్మాయితో మాట్లాడుతుంటే ఆ అమ్మాయి చిన్నగా నవ్వి ఏమందో తెలుసా, వెళ్ళండి నేను రాను అని చెప్పండి అంది. వెళ్ళండి, వెళ్ళి నేను రాను అని చెప్పండి అని అంది. అన్నప్పుడు ఆ మంత్రి అడుగుతున్నాడు, అదేంటమ్మా రాను అంటావేంటి? ఎవరు పిలిచారో తెలుసా? రాజు పిలిచాడు. ఆయన దగ్గరికి వస్తే రాజరికాన్ని అనుభవించవచ్చు, నువ్వు సౌఖ్యమని జీవితాన్ని జీవించవచ్చు.
నువ్వు జీవించడమే కాదు, నీ తల్లి నీ తండ్రి హ్యాపీగా బ్రతకొచ్చు. ఈ కాపలా కాసే ఉద్యోగం మీకు ఉండదు, ఈ దరిద్రత మీకు ఉండదు, హీన స్థితి మీకు ఉండదు. ఉన్నతమైన స్థితి నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు ఊహించలేప్పుడు, కల్లో కూడా నువ్వు అనుకోలా అక్కడ ఉంటావని. అలాంటి సౌఖ్యవంతమైన జీవితాన్ని నీకు ఇవ్వబోతున్నాడు రాజుగారు. నా మాట విను అని అంటే తానేమందంటే, అయ్యా వెళ్ళి రాజుగారికి చెప్పండి, నేను ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాను, ఆ వ్యక్తి తప్ప నా మనసులో ఎవరు ఉండరు అని చెప్పిందండి. రాజుగారు ఆ వక్క అయిపోయాడండి. వెళ్ళి చెప్పండి రాజుగారికి, ఆల్రెడీ నేను ప్రేమలో ఉన్నాను, నేను ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాను, అతని తప్ప నాకు ఇంకొక రాజు నాకు అవసరం లేదు, ఐశ్వర్యం అవసరం లేదు, ఘనత అవసరం లేదు, నాకేమీ వద్దని చెప్పిందండి. మంత్రికి చాలా భయం వచ్చిందండి. ఈ మాట తీసుకెళ్లి రాజుగారికి ఎలా చెప్పాలో అర్థం కాలేదు. వెళ్ళి చెప్పండి అని ఖచ్చితంగా చెప్పింది. తండ్రి తల్లి ఆశ్చర్యపోయి చూస్తారే, అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? అమ్మా నాన్న మీకు తెలియదు, నా మనసులో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన తప్ప నేను ఎవరిని ప్రేమించలేను అని చెప్తే, ఆ మాటలు విన్నటువంటి మంత్రితో పాటు ఉన్న సైన్యం తిన్నగా వచ్చారండి. అప్పుడు రాజు లోపలికి బయటికి తిరుగుతున్నాడు, వేచి ఉన్నాడు. ఆ అమ్మాయి వస్తాను ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే వీళ్ళు కనపడ్డారో మంత్రి అని కాకేసినప్పుడు, అయ్యా ఏది అమ్మాయి ఎక్కడంటే, అయ్యా ఆ అమ్మాయి రానందయ్యా. ఎందుకు రానంది? ఆ అమ్మాయి ఒక వ్యక్తిని ప్రేమిస్తుందంట, తన మనసులో ఒకరు ఉన్నారంట, తనకు తప్ప ఇంకా ఎవరికి నా మనసులో చోటు లేదు అంటుందయ్యా అని అంటే, ఇంతకీ నా గురించి నువ్వు చెప్పావా, నా గురించి నువ్వు తెలియజేసావా అని మంత్రిని అడుగుతుంటే, మంత్రి అంటున్నాడు, నేను చెప్పానయ్యా, మీ గురించి చెప్పాను, మీ ఘనత గురించి చెప్పాను, మీ క్వాలిటీ గురించి చెప్పాను, మీ ఐశ్వర్యం గురించి చెప్పాను, అన్ని చెప్పాను. అన్ని చెప్పినా కానీ వద్దందా? అవునయ్యా వద్దందే. నా దగ్గరికి రానందా? అవును దగ్గరికి రానందే. రాజు అటు ఇటు తిరుగుతున్నాడండి. కలవరం వచ్చేస్తుంది. ఎప్పటి వరకు ఇలాంటి పరిస్థితి తన జీవితంలో చూడలా, ఇలాంటి పరిస్థితి తన జీవితం ఎదుర్కోలా. ఆశ్చర్యపోయాడండి. ఆగ్రహంతో కోపంతో అంటున్నాడు, వెళ్ళండి మరలా వెళ్ళి అసలు ఆమె మనసులో ఉన్న ప్రియుడు ఎవరు, తను ప్రేమించిన వ్యక్తి ఎవరు నాకు తెలియాలి. నాకంటే గొప్పవాడా, నాకంటే జ్ఞానం కలిగిన వాడా, నాకంటే శక్తివంతుడా, నాకంటే బలవంతుడా, నాకంటే ఆస్తిపరుడా, నాకంట్లో దేంట్లో ఎక్కువ అతను, నాకు తెలియాలి ఆ సత్యం. ఆశ్చర్యం కలిగింది ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన రాజు కంటే గొప్పవాడు ఉన్నాడంటే తట్టుకోలేకపోయాడు. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభువారిని వెతుక్కుంటే ఎక్కడికి వచ్చారండి? హేరోదు రాజు దగ్గరికి వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అన్నప్పుడు ఈ హేరోదు రాజు ఎగిరి గంతేశాడా? ఆగ్రహం వచ్చింది, కోపం వచ్చింది. నేనే రాజునైతే ఇంకొక రాజు పుట్టాడా? కలవరం పడ్డాడు. గ్రంథాలు తెరిపించాడు, శాస్త్రులను పరిచయం పిలిపించాడు, గ్రంథాలన్నిటిని క్షుణ్ణంగా పరిశోధించి పరీక్షించి ఏ కాలములో ఆయన పుట్టాడు, ఏ కాలములో ఆయన జన్మించాడో కనుక్కోమని చెప్పి ప్రజలను ఉద్దేశించాడు. ప్రియులరా, తర్వాత జరిగింది ఏందో తెలుసా? పుట్టినవాడు ఎక్కడున్నాడో చూడండి, కనిపెట్టండి, 2 సంవత్సరాల పిల్లలందరిని చంపేయండి. ఎందుకని? నాకంటే రాజు ఉండకూడదు, నాకంటే గొప్పోడు ఉండకూడదు, నేనే రాజునై ఉండాలి, నా తర్వాత నా కుటుంబంలో నుంచి రాజులు రావాలి కానీ మరొకడు రాకూడదు. అంటే రాజుల బుద్ధి ఇదే అండి? ఆధిపత్యం చేసేవాళ్ళు బుద్ధి ఇదే? ఇదే. వాళ్ళే రాజులు అవ్వాలి, వాళ్ళే ఆధిపత్యం వహించాలి, వాళ్ళే రాజకీయం చేయాలి, కానీ వేరే ఒకళ్ళు చేస్తే తట్టుకోలేరండి. ఇప్పుడు అంటున్నాడు, నాకంటే గొప్పవాడు ఆయన, తన మనసులో ఉన్నవాడు అంత గొప్పవాడా? మీరు వెళ్ళండి, వెళ్ళి అతను ఎవరో కనుక్కోండి. ఇక రాజుకు నిద్ర పట్టడం లేదు, కలవరం. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరు అతన్ని ఎదురించి మాట్లాడిన వాళ్ళు లేరండి. ఇప్పటి వరకు ఆయన ఎదురుగా సమాధానం చెప్పిన వాళ్ళు లేరు. ఇప్పుడు ఒక చిన్న వ్యక్తి, చిన్న అమ్మాయి, అది కూడా పొలములో ఉంటున్నటువంటి వాళ్ళు, హీన స్థితిలో ఉన్నటువంటి వారు,
అలాంటి వ్యక్తి ఒక ప్రశ్నించిన వ్యక్తిగా ఎదురు నిలబడి మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయాడు. అప్పుడు మంత్రి మరలా కోపంతో ఆగ్రహంతో ఎక్కడికి వచ్చాడు తెలుసండి? ఈ అమ్మాయి దగ్గరకు వచ్చాడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరి దగ్గరికి వచ్చాడండి? అమ్మాయి దగ్గరికి వచ్చాడు. మళ్ళా ప్రెసిడెంట్ని తీసుకున్నాడు. మళ్ళీ అలాగ నడుచుకుంటా, దారి లేదు అక్కడ, ఆ దారిలో బురదలో నడుచుకుంటా ఆ ఇంటికి వచ్చి ఆ అమ్మాయి తండ్రిని పిలిచారు. తండ్రి బయటకు వచ్చాడు. అయ్యా ఒకసారి అమ్మాయిని పిలువయ్యా. ఆ అమ్మాయి బయటకు వచ్చింది. అమ్మా, రాజుగారు చాలా ఆగ్రహంగా ఉన్నాడు, కోపంగా ఉన్నాడు. ఏమన్నాడు తెలుసా? నాకంటే గొప్పవాడా ఆయన? నాకంటే మనసున్నవాడా ఆయన? నాకంటే ఆస్తిపరుడా? నాకంటే దేంట్లో గొప్ప ఆయన? నాకు తెలియాలంటున్నాడు. ఇంతకి నీ మనసులో ఉన్న వ్యక్తి, నువ్వు ప్రేమించిన వ్యక్తి, నీకు ప్రాణమైన వ్యక్తి ఎవరు మాకు తెలియచేయమ్మా, మేము వెళ్ళి రాజుగారికి చెప్పాలి అంటే అప్పుడు తన పెదవిలో నుంచి మాట్లాడుతున్న మాట ఏమంటుందో తెలుసా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి పరమగీతముల గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. పరమగీతముల గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. మంత్రులు వచ్చి అడుగుతున్నటువంటి మాట ఏమంటున్నారంటే, స్త్రీలలో అధిక సుందరవగుదానా. ఇవిడ ఎవరంటండి? ఆ నాట్యమాడినటువంటి వారందరిలో అధికమైన సుందరిగా కనబడిందంటండి రాజుగారికి. అంతమంది ఉంటే అంతమందిలో ఈవిడొక్కడే నచ్చిందంటండి. అందుకంటాడు, స్త్రీలలో అధిక సుందరవగుదానా. వేరే ప్రియుని కన్నా, మేము చెప్పే ఆ వ్యక్తి కన్నా, మేము ఎవరి తాలూకా వచ్చామో ఆ రాజు కంటే నీ మనస్సులో ఉన్నటువంటి ప్రియుని యొక్క గొప్పతనం ఏమిటి? నీ ప్రియుని యొక్క విశేషం ఏమిటి? ఆయన కేటగిరీ ఏమిటి? ఆయన గొప్పతనం ఏంటి? ఆయన దేనిలో మిన్న అని అడుగుతున్నారు. నీ ప్రియుని విశేషం ఏమిటి? నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటి? ఆల్రెడీ చెప్పిందంట. ఏమని చెప్పింది? నేను ఒట్టే చెప్తున్నా, నా మనసులో ఉన్న ప్రియునికి తప్ప ప్రపంచంలో ఎవరి దగ్గరికి వెళ్ళను. ఒట్టే చెప్పిందంట. నాతో ప్రమాణము చేసావే, ఆ ప్రమాణము చేసిన ఆ ప్రియుని గొప్పతనం ఏంటి? అధిక సుందరవగుదానా. ఆ ప్రియుడు ఎవరు? ఆయన గొప్పతనం ఏమిటి అని అడుగుతుంటే ఆవిడ ఏమంటుందంటే, నా ప్రియుడు ధవళవర్ణుడు. దగ్గరగా చల్లగొడుతూ హల్లెలూయా. నా ప్రియుడు ధవళవర్ణుడు. ఎవరండి? నా ప్రియుడు ధవళవర్ణుడు. ఒకే ఒక్క మాట చెప్పిందండి. ఆ మాటతో ఆశ్చర్యం వచ్చిందండి. వచ్చినటువంటి ప్రతి ఒక్కరు నోరు ఎల్లకబెట్టుకుని చూస్తున్నారు. పేరు చెప్తారు, ఏ ప్రాంతానికి రాజో, ఆయనకున్న ఆస్తులేంటో అంతస్తులేంటో ఏదో చెప్తారు అనుకుంటే, ఆమె గుండె లోతులను చెప్తుంది, నా ప్రియుడున్నాడే, నా మనసులో నేను దాచుకున్నా ఆ ప్రియుడున్నాడే, ఎవరి పైన నేను మనసు నిలిపానో ఆయన ఎవరయ్యా అంటే ధవళవర్ణుడు. తర్వాత మాట, రత్నవర్ణుడు. 10,000 మంది పురుషులలో అతనిని గుర్తుపట్టొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. 10,000 మంది అక్కడ నిలబడి ఉంటే వారి మధ్యలో నా ప్రియుడు ఉంటే నేను ఈజీగా అతన్ని గుర్తుపట్టగలుగుతాను. ఎలా గుర్తుపట్టగలుగుతావయ్యా? ఎలా గుర్తుపట్టగలుగుతావమ్మా అంటే, ఆయన ఎలాంటి వాడు తెలుసండి? ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. ఆ మాటలు చెబుతూ తర్వాత ఏమంటుందో తెలుసండి? అతని శిరస్సు అపరంజి వంటిది. దేవునికి మహిమ కలుగును గాక. అతని శిరస్సు అపరంజి వంటిది. అతని తల వెంట్రుకలు కాక పక్షముల వలె కృష్ణ వర్ణములు, అవి నొక్కులు నొక్కులుగా కనబడుచు ఉన్నవి. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి వ్యక్తిని మనం ఎక్కడ చూడలేము. ఎందుకు చూడలేము? ఎందుకు చూడలేమంటే ఆయన గొప్ప వ్యక్తి. ఆయన్ని చూడడానికి 2 కళ్ళు చాలవు. ఆయన జుట్టు నక్కులు నక్కులుగా ఉన్నది, ఆయన ముఖములో తేజస్సు ఉన్నది, ఆయన ముఖములో ప్రభావం ఉన్నది. ఆయన గురించి వర్ణిస్తూ ఉంటే ఆశ్చర్యానికి గురైపోయారు ప్రియులరా.
ఎవరి గురించి చెప్తుంటే? తన మనస్సులో ఉన్న ప్రియుడి గురించి చెప్తుంటే. ప్రియుడి గురించి చెప్తుంటే ఏం చెప్పాలి? మా ప్రియుడి పేరు ఫలానండి, అతనికి 10 ఎకరాల పొలం ఉందండి, 5 ఎకరాల ద్రాక్ష తోట ఉందండి, ఆ పక్కన నిమ్మ తోట కూడా ఉందండి, లేకపోతే 3 ఎకరాల రొయ్యలు చెరువులు ఉంది, ఇంకొక 2 ఎకరాలు పీతలు ఉన్నాయి అని చెప్పాలి. కానీ ఏం చెప్తుంది ఇక్కడ? ఏం చెప్తుందండి? ఆయన గుణగణాల గురించి చెప్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. దేని గురించి చెప్తుందండి? అతనుకున్న ఆస్తుల గురించి కాదు, గుణగణాల గురించి చెప్తుంది. అందుకనే పేతురు రాసిన పత్రికలు అంటాడు, ఏమంటాడంటే, చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన దేవుని రాజులైన యాజకులు మీరు. హల్లెలూయా. ఈరోజు నీవు నేను మనం దేని గురించి చెప్పాలంటండి? దేవుని గుణాతిశయముల గురించి చెప్పాలి. ఆయనలో ఉన్న గుడ్ క్వాలిటీ గురించి చెప్పాలి. ఆయన ప్రేమను గురించి చెప్పాలి. ఆయన అనురాగాన్ని గురించి చెప్పాలి. ఆయన ఆప్యాయతను గురించి చెప్పాలి. ఆయన ఏమై ఉన్నాడో మనకు అది చెప్పాలండి. ఆయన నీ కొరకు ఏం చేశాడో, ఆయన నీ కొరకు ఎలా ప్రాణం పెట్టాడో, ఆయన నీ కొరకు ఎలా చనిపోయాడో, ఆయన నీ కొరకు సేమ్ టైం ఎలా పునరుద్ధానుడుగా మరణమును జయించి తిరిగి లేచాడో దాని గురించి చెప్పాలి. గుణాతిశయములను గురించి చెప్పాలి. పెళ్లి చూపులకి వెళ్తారండి, పెళ్లి చూపులకి వెళ్తారు. పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ఎటువంటి ప్రేమ, అనురాగం, ఆప్యాయతను పంచిపెట్టాడో అవి చూసింది. వారి యొక్క యేసయ్య గుణాన్ని చూశారండి, యేసయ్య మనస్సును చూశారు, యేసయ్యలో ఉన్న మహిమను చూశారు. అందుకనే బరబ్బా వచ్చి అంటాడు, అయ్యా నీ గుణం ఎంత గొప్పదో, నువ్వు ఎంత మహిమలు కలిగిన వాడివో, అందుకే ప్రజలందరూ నీ చుట్టూ వచ్చారు, నువ్వు నాతో చేతులు కలుపు అన్నాడు. అంటే లోకం యేసుక్రీస్తులో ఏం చూసిందండి? ఆయన గుణాతిశయములను చూసింది. ఈరోజు దేవుని మందిరములోకి దేన్ని చూసొచ్చావు? నువ్వు దేన్ని చూసొచ్చావు? స్వస్థత వచ్చిందనా? స్వస్థత కొరకైతే ప్రార్థనకు రావాల్సిన పని లేదండి. ఆస్తులు వస్తాయనా? ఆస్తులు రావు. చేపల చెరువు బాగా పండుతుందనే? పండదు, చేపల చెరువు పండదు. మరి ఏం చూసొచ్చామండి? ఆయన గుణాతిశయములు గొప్పవి కాబట్టి ఆయన గుణాన్ని మనం నేర్చుకుని ఈ లోకంలో యేసయ్యలాగా బ్రతకాలనుకున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చాం మనం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎంత గొప్పోడు, ఆ గొప్పోడులాగా మనం బ్రతకాలనుకున్నాం కాబట్టి. ఎందుకు గొప్పోడంటే 280 దేశాల్లో ఆయన గొప్పతనాన్ని నేటి వరకు చాటి చెప్తూనే ఉన్నారండి. ఆయనను గురించి కోట్ల సంవత్సరాల మట్టి ఆయన జ్ఞానమును, ఆయన మహిమలు, ఆయన శక్తిని, ఆయన ప్రభావాన్ని చాటి చెప్తూనే ఉన్నారండి. ముగించబడిందా? ముగించబడలేదు. ఇంకా 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 చెప్తూనే ఉన్నారండి. ఎందుకంటే అంత గొప్ప దేవుడండి ఆయన, అంత శక్తిమంతుడండి ఆయన, అంత మహిమలు కలిగిన వాడండి ఆయన. అందుకని ఈవిడ ఏమంటుందో తెలుసా? ఎవరండి ఈవిడ? ఎవరంటే ఆ పొలములో కాపలా కాస్తున్న ఆ వ్యక్తి కుమార్తె అంటుంది, నా ప్రియుడు ధవళవర్ణుడు, నా ప్రియుడు రత్నవరుడు, నా ప్రియుడు 10,000 మంది పురుషులు అక్కడుంటే నేను అతన్ని గుర్తుపట్టగలుగుతాను. అంత గుడ్ క్వాలిటీ అతనిలో ఉంది, అతని మంచి మనసు అతనిలో ఉంది. అతడు ఎలాంటి వాడంటే రత్నములతో సమానము. ఇంకా దానికి మించిన ఓడు లేదు ప్రియులరా. అంత క్వాలిటీ కలిగినటువంటి వాడు ఆయన. ఆయన నా మనసులో ఉన్నాడు, వెళ్ళి మీ రాజుకు ఆ సంగతి చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. వచ్చినటువంటి ఆ మంత్రి మైండ్ బ్లాక్ అయిపోయిందండి. అసలు ఏం చేయాలో అర్థం కాలేదండి. ఎంత గొప్పగా చెప్తుంటే తిన్నగా మాటలన్నీ మనసులో పెట్టుకున్నాడు. తిన్నగా రాజు దగ్గరికి వచ్చాడు. రాజా, మనం అనుకున్నట్లు, మనం ఊహించినట్లు పక్క దేశపు రాజో, ఇంకొక దేశానికి అధికారో, ఆ అధికారి కుమారుడో కాదు ఆమె మనసులో ఉన్నది. ఎవరంటే ఎవరో ఒక వ్యక్తి గురించి చెప్పింది. ఆయన ఎవరయ్యా అంటే ధవళవర్ణుడు. ఆయన ఎవరయ్యా అంటే రత్నవర్ణుడు. ఆయన ఎవరయ్యా అంటే ప్రపంచము అంతటిలో గొప్పవాడని చెప్తుంది. అప్పుడు అంటున్నాడు, అంత గొప్పోడని చెప్తుంది కాబట్టి ఆవిడ నా రాజ్యములో ఉండడానికి వీల్లేదు. రాజు అంటున్న మాట అండి, ఆవిడకి ఉండటానికి వీల్లేదు. ఏం చేయమంటావయ్యా? ఆమెను వెలివేసేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు?
ఆమెకు నా రాజ్యం, ఇక రాజుకు ఆగ్రహం వచ్చింది, తట్టుకోలేకపోయాడు. ఆమెకు నా ప్రాంతాల్లో ఉండటానికి వీల్లేదు, నా మాట వినలేదు. ఐశ్వర్యం ఇస్తానని చెప్పాను, ఆమెను వివాహం చేసుకుంటానని చెప్పాను, రాజ్యములో ఆమెకు ఒక ప్రత్యేకత ఇస్తానని చెప్పాను, అయినా రాలేదు. కాబట్టి ఆమెకు నా రాజ్యంలో ఉండడానికి వీల్లేదు, ఆమెను వెలివేసేయండి అని చెప్పాడు. వెలివేసేయని చెప్పినప్పుడు ఈ మంత్రి వెళ్ళి ఆ ఊరు పెద్దకు చెప్పినప్పుడు ఆమెను వెలివేస్తారండి. వెలివేయటమంటే అడవిలోకి తీసుకెళ్ళి వదిలిపెట్టారు ఆ కుటుంబాన్ని. అడవిలో వదిలేస్తారండి. అందుకే ఆ అమ్మాయిని ఏమంటారంటే అడవి పిల్ల. చెప్పండి, ఏమంటారు? అడవి పిల్ల. అడవి పిల్లగా తను బ్రతుకుతూ ఉంది. కొన్ని సంవత్సరాల పక్కటు అక్కడే ఉంది. ఇక్కడున్నప్పుడు కాపలా కాస్తారు, ఒడ్లు వచ్చాయి. ఇక్కడున్నప్పుడు ఎవరో ఒక రైతులు ప్రేమ చూపించి కాస్త తినేటువంటి ఆ ధాన్యం ఇచ్చారు, బ్రతికారు హ్యాపీగా. అక్కడికి వెళ్తే దరిద్రత ఎక్కువయింది. బాగా వినండి ప్రియులరా, ఇక్కడున్నప్పుడు కొంతవరకు బెటరు, అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైంది? దరిద్రత ఎక్కువైంది ప్రియులరా. ఈ మాట మరొకసారి మిమ్మల్ని అడుగుతాను, జ్ఞాపకంలో తీసుకొచ్చుకోండి. వెలిపోయబడిన పరిస్థితి వచ్చి దరిద్రత ఎక్కువైపోయింది. పలకరించే వాళ్ళు ఎవరు లేరు, ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు, చూసే వాళ్ళు ఎవరు లేరు, తినడానికి తిండి లేదు, ధరించుకోవడానికి సరైన వస్త్రాలు లేవు, ఉండడానికి గృహం లేదండి. ఒక నిస్సహాయ స్థితిలో తనుండిపోయింది. ఒక భయంకరమైన పరిస్థితుల మధ్య అడవిలో ఆ ఆకులు ఈ ఆకులు తింటూ తన కుటుంబం గడుపుతూ ఉందండి. రాజు చెప్పాడు, ఎవరు కూడా వాళ్ళకి సహాయం చేయకూడదు, ఎవరు వాళ్ళతో మాట్లాడకూడదు, ఎవరు వాళ్ళని పలకరించకూడదు అని శాసనాన్ని ప్రకటించాడు. ఆ శాసనం ప్రకారం ఎవరు వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి లేదండి. ఒక నిస్సహాయ స్థితిలో ఉండిపోయిందండి. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత రాజు ఏమన్నాడు తెలుసా? ఎంత జరిగిన తర్వాత ఇప్పుడైనా తను మారిందేమో, దేవునికి మహిమ కలుగును గాక. ఇంతకేం జరిగిందండి? వెలివేశారు, తినటానికి లేదు, ఉండటానికి లేదు, ఒక భయంకరమైన పరిస్థితి ఆ కుటుంబానికి వచ్చింది. కాబట్టి ఇప్పుడైనా తన మనసు మార్చుకుని నా చెంతకు వచ్చిద్దేమో, నా దగ్గరకు వచ్చిద్దేమో, నేను ఆమెకి వివాహం చేసుకుని ఆమెకి రాజ్యం మీద అధికారాన్ని ఇస్తాను, రాజరికం ఇస్తాను, సుఖవంతమైన భోజనం ఉంటుంది, సుఖవంతమైన పట్టు పరుపుల మీద తను పడుకొని నిద్రపోవచ్చు, తన కుటుంబానికి తల్లికి తండ్రికి ఏ బాధ లేదు, నిశ్చంతగా వాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు వెళ్ళండి, ఇప్పుడు వెళ్ళండి. ఇప్పుడు ఒకవేళ తన మనసు మార్చుకుంటుందేమోనని చెప్పి ఇప్పుడు వెళ్ళమని చెప్తే మళ్ళీ వెళ్ళారు ప్రియులారా. మళ్ళీ వెళితే తనేమంటో తెలుసా? ఎన్నిసార్లు మీరు వచ్చి నన్ను నిలదీసినా, ప్రశ్నించినా, అడిగినా, నన్ను చిత్రవధ చెప్పినా నేను ఒక్కటే మాట చెప్తాను. అదేమిటో తెలుసా? నా మనసులో ఉన్నటువంటి ఆ ధవళవర్ణుడే, ఆ రత్నవరుడే నా రాజు, నా ప్రియుడు, అతనికి తప్ప నా గుండెల్లో మరెవరికి చోటు ఉండదు. వెళ్ళి చెప్పండి. ఆ మాట ఖచ్చితంగా చెప్తే ఆ మాట విన్నటువంటి ఈ సైనికులు తిరిగి రాజు దగ్గరకు వచ్చారండి. రాజు దగ్గరకు వచ్చి రాజుతో ఈ మాట చెప్తున్నారు. ఏమంటున్నారంటే, ఇలా ఖచ్చితంగా చగే చెప్తుందయ్యా, తన ప్రియుని మీద పూర్తిగా మనసు పెట్టేసింది, ఇక వేరే ఎవరికి చోటు లేదని ఖచ్చితంగా చెప్తుంది అని చెప్తుంటే అప్పుడు బాగా ఆలోచన చేశాడు ప్రియుల, ఎవరి ధవళవర్ణుడు, ఎవరు ఈ రత్నవరుడు, 10,000 మంది పురుషుల్లో ఎవరిని మనం గుర్తుపట్టగలుగుతామని ఆలోచన చేసి పరీక్షించి చూస్తే ఆయనే నజరేయుడైన యేసయ్య. దగ్గరగా చల్లవతో దేవుని స్తుతిద్దామా? ఆయనే నజరేయుడైన యేసయ్య. అర్థమైంది ఎవరికి? ఆమె పేరు సోలమతి, అడవి పిల్లగా పిలువబడింది. ఆమె పేరు సోలమతి. సోలమతి మనసులో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా? నజరేయుడైన యేసయ్య. తనంటుంది, యేసయ్యకి తప్ప ప్రపంచంలో దేనికి నా గుండెల్లో చోటు లేదు, నా గుండెల్లో చోటు లేదు. రాజు అంటున్నాడు, ఐశ్వర్యం వచ్చింది, నాకు అవసరం లేదు, అంతస్తులు వస్తాయి, నాకు అవసరం లేదు, సుఖవంతమైన జీవితం వచ్చింది, నాకు అవసరం లేదు. నీకెవరు కావాలంటే నా ప్రియుడితో నేనుంటే చాలు, నా ప్రియుడు నాకు చాలు. ఆయన నన్ను ప్రేమిస్తున్నటువంటి వ్యక్తి, ఆయన నాతో ఉంటే చాలు. ఏం చేస్తాడమ్మా నీకు ఆయన అంటే ఒకటే మాట చెప్పగలిగితే, ఆయన తన ప్రాణమును నా కొరకు ధారపోసాడు. హల్లెలూయా! నా కొరకు తన ప్రాణమును ధారపోసాడు. ఆయన కరిగిపోయాడు, ఆయన నలగొట్టబడ్డాడు, ఆయన
ఆయన తప్ప నాకు వేరొకటి అవసరం లేదు అని చెప్పింది. వాక్యం వింటున్నటువంటి వారలారా, యేసయ్యని ఎక్కడ పెట్టుకుందండి? గుండెల్లో పెట్టుకుంది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి. యేసుక్రీస్తుని గుండెల్లో దాచుకోవటం వల్ల ఎక్కడుంది ఆవిడ? ఫస్ట్ ఒక పొలంలో పని చేసుకుంటూ బ్రతుకుతున్నారు, అదే కాపలా కాస్తూ బ్రతుకుతున్నారు. ఎప్పుడైతే రాజు వచ్చి సౌఖ్యమైన జీవితాన్ని ఇస్తామని చెప్పినప్పుడు ఒప్పక నాకు వద్దని నిరాకరించిందో ఎక్కడికి వెళ్ళిపోయిందండి? అడవిలోకి వెళ్ళిపోయింది. ఆహారం ఉందా? లేదు. గృహం ఉందా? లేదు. మంచి వస్త్రాలు ఉన్నాయా? లేవు. ఇవేమీ లేవండి. అయినా ప్రభువుని విడిచిపెట్టలేదు. దేవుని పిల్లలారా, ఈరోజు ప్రభు దగ్గరకు వస్తే నీ జీవితం కూడా ఒంటరి జీవితం లాగా మారిపోయింది. నిన్నెవరు పలకరించరు, నిన్నెవరు ఆదరించరు. అదేంటి, నీవు ఏరొక దేవుడు కొలుస్తున్నావు కదా, మాతో నీకు పాలు లేదు. పెళ్ళిళ్ళకి నిన్ను పిలవరు, శుభకార్యాలకి అశుభకార్యాలకి నిన్ను పిలవరు, మంచికి చెడుకి నిన్ను పిలవరు. నిన్ను వారి దృష్టిలో నుంచి తీసేస్తారు. ప్రియులారా, నీ చుట్టూ శ్రమలే, నువ్వు అనుకున్నట్లుగా ఏది జరగదు. ప్రార్థన చేసుకుని పంట పొలాన్ని ప్రారంభిస్తావు, సరిగా పండదు. రొయ్యలు సరిగా రావు. నీ ప్రక్కన వాళ్ళకి మంచి రొయ్యలు పండుతాయి, నీకు పండవు. నువ్వు చేసే కార్యాలన్నీ చేస్తూనే ఉంటావు. ఎటు చూసిన నష్టమే, ఎటు చూసిన బాధే, ఎటు చూసిన నిందలే, ఎటు చూసిన అవమానాలే. నువ్వు అనుకుంటావు, నేను ప్రభువుని కలిగి ఉన్నాను కదా, నేను ప్రభువుని ధరించుకున్నాను కదా, నాకే ఎందుకు ఈ శ్రమలు, నాకే ఎందుకు ఈ బాధలు, నాకే ఎందుకు ఈ కష్టాలు అని నువ్వు అనుకుంటావు. ప్రక్కన వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు, నాకెందుకు వచ్చింది బాధలని నువ్వు అనుకుంటావు. ప్రియులరా, సోలమతి గుండెల్లో ఎవరున్నారండి? సోలమతి అడవి పిల్ల గుండెలు ఎవరున్నారండి? యేసయ్య అండి. యేసయ్య కోసం దేన్ని కాదండి? లోకములో ఉన్న సంపద అంతా కాదందండి. కాదని అంద కాబట్టి దేవుడు ఆ పొలములో ఒక బిల్డింగ్ కట్టించాడా? కట్టించలేదే. ఎక్కడికి వెళ్ళిందండి? అరణ్యములోకి వెళ్ళిపోయింది. అడవి పిల్లగా మారిపోయింది. అడవిలో ఆకులు అలమలు తినవలసిన పరిస్థితి ఏర్పడింది. అంటే క్రీస్తును ధరించుకున్న ఏ వ్యక్తికైనా శ్రమలు తప్పవండి, బాధలు తప్పవు, కష్టాలు తప్పవు. ఎంతో మంది బోధకులు సైతము, గొప్పవాళ్ళు సైతము, భక్తులు సైతము కష్టాల కొలిమిలో నడుచుకుంటూ వచ్చిన వాళ్ళే, శ్రమల గుండా నడుచుకుంటూ వచ్చిన వాళ్ళే. అనేక మంది సావుకుల జీవితాల్లో కూడా అడుగడుగున కష్టాలే, అడుగడుగున బాధలే. పైకి మీ ముందు కనబడుతూ తెల్ల వస్త్రాలు వేసుకుని నవ్వుతూ కనబడుతున్నారు, కానీ వారి గుండె లోతులు ఎంత బాధ ఉందో మీకేం తెలుస్తుంది ప్రియులారా? ఎంత బాధ ఉందయ్యా అంటే క్షణక్షణం బాధ, క్షణక్షణం వేతనే, చుట్టూ శ్రమలే. విశ్వాసుల గురించి, కుటుంబాల గురించి, బిడ్డల గురించి, బంధువుల గురించి ప్రతి చుట్టూ శ్రమలే ప్రియులరా. వెలివేయబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళే సావుకులు ప్రియులరా. అయినా వారి మనసులో ఒకటే మాట, మా మనసులో దేవుడున్నాడు, ఆయనకి తప్ప లోకానికి చోటు లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారు, మీ పాస్టర్ గారి దగ్గరికి వచ్చాయా బాబు, మీ రాగాన్ని దాటి, సంఘాన్ని దాటి, లోకములో ఉన్న ఆస్తుల కొరకు, అంతస్తుల కొరకు, దేని కొరకు పరిగెత్తేవాడు సావుకుడు కాదండి. కష్టాల కొలిములో, శ్రమలైన బాధలైన యేసయ్య పిలిచిన పిలుపునకు సంఘములో కూర్చుని, యేసయ్య బాధాల దగ్గర కూర్చుని, యేసయ్య పిలిచిన పిలుపును తగినట్లుగా దేవారాత్రులు ప్రార్థన చేసి సంఘాన్ని కాపాడుకోగలిగిన వాడే సేవకుడు. అలాంటి ధన్యత సావుకుడికి ఇచ్చాడు కాబట్టి శ్రమలలో కూడా దేవుని వెతుకుతూనే ఉన్నారు ప్రియులారా. సోలమతి బ్యాచ్ అండి. సోలమతికి అంత కష్టం వచ్చినా, అంత బాధ వచ్చినా ఒక్కసారి రాజుతో అయ్యా నేను వివాహం చేసుకుంటాక రెడీ అంటే ఆమె స్థితి మారిపోయేది. కానీ ఏముందో తెలుసండి, చావనైనా చేస్తా కానీ నా దేవుని విడిచిపెట్టి రాను. యోబు గారు అదే చెప్పాడండి. ఎంత దరిద్రత అండి, అనుకున్నదంతా పోయేది, అంత కాలిపోయి మాడిపోయిపోయింది. పన్నోడు పిలుస్తుంటే రానుపో అంటున్నాడు పన్నోడు. స్నేహితులు వచ్చి దూరంగా నుంచి ఎందుకు ఇలాంటి దుర్బలమైన జీవితాన్ని జీవిస్తున్నావు దూషించారు, ద్వేషించారు. అతని ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించిన స్నేహితులు అసహించుకుంటున్నారు. చివరికి భార్య కూడా ఏమొచ్చో తెలుసా, ఆ దేవుని విడిచిపెట్టు, దేవుడు అన్నావు, ఏమొచ్చింది నీకు, ఏమి సంపాదించో, ఉన్నదంతా పోయింది. ఆఖరికి కడుపు పుట్టిన పిల్లలు కూడా చచ్చిపోయారు, ఇంకెందుకు దేవుడు వదిలిపెట్టే అంటే ఆయన ఏమన్నాడు తెలుసా, చావనైనా చేస్తా కానీ నా దేవుడు మాత్రం విడిచిపెట్టను. అదండి భక్తి అంటే.
రోజు నీ జీవితంలో ఎంతవరకు భక్తి ఉంది? ఒక్కసారి ప్రశ్నించండి తల్లి, ఎంతవరకు సమర్పణ కలిగి ఉన్నావు? చాలా మంది అంటారు, నా జీవితం అంతా యేసయ్యకి అర్పించేశానండి, యేసయ్య నా ప్రాణం, యేసయ్య నా ఊపిరి అనేటువంటి వ్యక్తులు ఇక్కడ లేకపోలేదు. అవునండి, యేసయ్య నా ప్రాణం, యేసయ్య నా ఊపిరి అన్నవాడు చేతుల పైకి ఎత్తండి. యేసయ్య నా ప్రాణం, యేసయ్య నా ఊపిరి అన్నవాడు. కొంతమంది అదవేంటి నువ్వు చూస్తావు ప్రియులరా, నీకంటూ ఏం దాచుకున్న ఉపయోగం లేదు. ఈ చివరి దినాల్లో మనం దాచుకుని ఏం చేస్తామండి? సోలమతి దాచుకున్నట్లయితే సోలమతి గుండెలోని చేసై వెళ్ళిపోయేవాడండి. సోలమతి ఆస్తి కోసం ఆరాటపడలేదు, అంతస్తుల కోసం ఆరాటపడలేదు, పట్టు పరుపుల మీద పడుకుందాం అనుకోలేదండి. నాకు అవి లేకపోయినా పర్వాలేదు, కానీ నా గుండెల్లో యేసయ్య ఉంటే చాలు అని దేవుని నమ్ముకుంది ప్రియులారా. ఈరోజు నువ్వు నేను మనందరం మనం చనిపోయిన తర్వాత కనీసం చిన్న ₹1 బిళ్ళ కూడా మనం ఎత్తుకుపోలేమే. లోకంలోకి వచ్చేటప్పుడు ఏమి తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు ఏమి తీసుకుపోమని మనందరికీ తెలుసు. మరి నువ్వు ఉండడానికి, తినడానికి కావాల్సిన వాటిని ధరించుకోవటానికి నీకే కాదు, నీ పిల్లలకు సైతము దేవుడు ఏది లోటు లేకుండా చేస్తున్నాడే. దేవుని కొరకు నువ్వేం చేసావమ్మా? దేవుని కొరకు నువ్వేం చేస్తావు? ఈరోజు నీ గుండెను ఒకసారి ప్రశ్నించు. అంటే ఆరాధనకు వస్తే సరిపోయిద్దా? బైబిల్ పట్టుకుంటే సరిపోయిద్దా? లేకపోతే బాప్తిసం పొందితే సరిపోయిద్దా? నువ్వు ఆరాధనకు వచ్చినా, బాప్తిసం పొందినా, లేకపోతే మందిరానికి వచ్చినా అన్ని నీ కోసమే చేసుకుంటున్నావు, కానీ దేవుని కోసమా అండి? చాలా మంది అంటారు, అయ్యా ఎక్కడికి వెళ్తున్నావు అంటే ప్రార్థనకి వెళ్తున్నావు. దేనికోసం? దేవుడి కోసం. దేవుడి కోసం నువ్వు ప్రార్థనకి వెళ్ళవసలా. ఈ మాటలు మీరు మాట్లాడతారని దేవుడు ముందుగానే ఊహించన్నాడు. అమ్మలారా, నా కొరకు కాదు, మీ కొరకు, మీ పిల్లల కొరకే ఆడవండి అని చెప్పాడండి. యేసయ్య కొరకు నువ్వేం చేస్తున్నావు? ఆరాధనకు వచ్చేది యేసయ్య కొరకు కాదండి. నిన్ను నువ్వు బలపరుచుకొని, జీవితాన్ని స్థిరపరచుకొని యేసయ్యతో అంటు కట్టబడడానికి కోసం నువ్వు మందిరానికి వస్తున్నావు, కానీ యేసయ్య కొరకు ఏం చేస్తావు ఈరోజు? ఒక్కసారి నీ గుండెని ప్రశ్నించి అడుగు. మందిరం కొరకు ఏం చేస్తావు? మందిరానికి ఒక పునాదిగా నువ్వు మారావా? మందిరానికి ఒక మూల స్తంభంగా నువ్వు మారావా? వేయబడిన కప్పులో, ఆ కప్పులో నీ పాత్ర ఎంత ఉంది? ఈ బలిపీఠంలో నీ పాత్ర ఎంత ఉంది? నీ ఆలోచన ఎంత ఉంది? నీ సహాయం ఎంత ఉంది? ఎంతో మందికి సహాయం చేస్తావు, ఎన్నో రకాలుగా నష్టపోయావు, కానీ దేవుని మందిరం కొరకు నువ్వేం చేస్తావు? దేవుని మందిరం కొరకు ఏమి చేశావో చేయలేదో నీ అంతరాత్మను అడగండి. ఇంకొకటి సంగతి ఏంటంటే, ఏమి చేయలేదు కాబట్టి మందిరం ఎలా ఉంది. ఒక్కసారి చెయ్యాలని ఆలోచన నీలో కలిగించుకో. దేవుడు ఎలాంటి ద్వారం తెరుస్తాడో చూడండి. దేవుని కొరకు చేయాలన్న తపన నీలో ఉంటే దేవుడు ఇంకొక అడుగు ముందుకేపిస్తాడు. ఊహించని రీతిగా దేవుడు చేస్తాడండి. వేయాలని మనసులో అడుగుంటుందండి. వేయలేకపోతామేమని మన అవిశ్వాసం మనం తరిమి కొడుతుంది. అడుగు నువ్వు ముందేస్తే నీకు తెలియనటువంటి అధికారులను దేవుడు తీసుకొచ్చి ఇక్కడ మందిరాన్ని కట్టించడానికి సమర్థుడండి నా దేవుడు. ఎప్పుడు కట్టిస్తాడు తెలుసా? నీ మనస్సులో దేవుడుంటే దేవునికి నువ్వు అంకితమైపోవాలి. నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ దేవుని మందిరం కట్టబడాలి. ఎందుకు దేవుని మందిరం? దేవుని మందిరంలోకి అనేక మంది నడిపించబడాలి. దేవుని గుణాతిశయములు తెలుసుకోవాలి. వారి పాప జీవితాన్ని విడిచిపెట్టి ప్రాంతమంతా దేవునికి సొంతమైపోవాలని ఆశ నీలో ఉండాలి. నశించిపోతున్నారు ఎవరో కాదు, నీ రక్త సంబంధులే, నీ కుటుంబ సభ్యులే, నీ పిల్లలే పాపములో శాపములో నశించిపోతున్నారు. దేవుని కనుదృష్టి వారి మీద కలిగేలాగా దేవుని మందిరాన్ని నిర్మించడం కొరకు మీరు ప్రయత్నాలు చేయాలి ప్రియులారా. దావీదు కాలంలో మందిరం కట్టలేకపోయాడు. అలా అని చెప్పి దావీదు ఊరుకోలేదండి. 84 మిలియన్ల డాలర్ల ఖరీదయ్యేటువంటి బంగారము, వెండి, ఇనుము, ఇత్తడి మొత్తం తీసుకెళ్లి సొలొమోనుకి ఇచ్చాడు. సొలొమోను, దేవుని మందిరాన్ని కట్టవయ్యా అని ఇచ్చాడండి. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టుంటాడో. దావీదు మహారాజా, ఆస్తి నీకు దాచుకోలేవా? నేను అరణ్యములో గొర్రెలు కాచుకునేటప్పుడు నా దగ్గర ఏముంది? ఏమీ లేదండి. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడిచ్చి? నా దేవుడు అరణ్యములకు తీసుకుని వచ్చి లోకానికి పరిచయం చేసి ప్రజల గుండెల్లో నన్ను నాటాడు. అలాంటి దేవునికి నేను ఎంత ఇచ్చినా తక్కువేనని తన దేశ జీవితాన్ని దేవునికి అర్పించాడు. అందుకనే దావీదులో నుంచి అంతమంది, సుమారు 20 మంది రాజులు పరిపాలన చేయటానికి వచ్చారు ప్రియులరా. అంటే ఇప్పుడు నువ్వు చేసే సహాయము నీతో ఆగిపోయింది అనుకున్నావా? ఆగిపోదు. ఇప్పుడు నువ్వు చేసే సహాయము ఇక్కడ మందిరానికి పునాదులు వేస్తే ఆ పునాదుల ద్వారా ఆ ఆశీర్వాదం నీ పిల్లలకు అలా వ్యాపిస్తూనే ఉంటుంది ప్రియులరా.
అంత గొప్పదండి దేవుని పని అంటే. అందుకని మీరు ముందుకు రండి, సహకరించడానికి ముందుకు రండి, సహకరించండి, మీ శక్తి కొలది సహకరించండి. అప్పుడు దేవుని కృప ఏందో మీరు చూడగలుగుతారు. ఎప్పుడు సహకరించగలుగుతారు చెప్పానా? చెప్తా చూడండి. ఎప్పుడు సహకరించగలుగుతారంటే, సోలమతి ఎప్పుడైతే తన మనస్సులో దేవుని దాచుకుందో, లోకాన్ని విడిచిపెట్టిందో, అప్పుడు తన జీవితం ఎలా మలుపు తిరిగిందో తెలుసా అండి? ఇప్పుడు జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. జరిగిన సంగతి ఏంటంటే, ఈ మాటలు చెప్పిన తర్వాత ఇక రాజు ఆలోచన చేయటం ప్రారంభించాడు. ఆ రాజు ఎవరో కాదండి, సొలొమోను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సొలొమోను ఆలోచన చేయటం ప్రారంభించాడు. ఎంత జ్ఞానం కలిగిన వాడో, ఎంత ఆస్తిపరుడో, ఎంత ఐశ్వర్యం తన దగ్గర ఉందో మనందరికీ తెలుసండి. అలాంటి వ్యక్తి తన మీద మనసు పడి రాజకోటలోకి ఆహ్వానించడానికి పంపిస్తే నిరాకరిస్తే ఇప్పుడు ఈ ఆలోచనలో పడ్డాడండి. ఇప్పుడు అంటున్నాడు, అయ్యా మీరు వెళ్ళి సొలొమతిని నా దగ్గరకు తీసుకురండి అంటున్నాడు. ఎందుకయ్యా? ఆమెను తనివి తీరా చూడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వరకు ఏమన్నాడు? ఆగ్రహంతో ఉన్నాడు. నన్ను కాదందనే ఒక భయంకరమైనటువంటి బాధలో, కోపంతో మాట్లాడినటువంటి వ్యక్తి అంటున్నాడు, ఇప్పుడు తనని తనివి తీరా చూడాలి. ఎందుకో తెలుసండి, ఆమె మనస్సులో ఆ ప్రియునికి ఎంత చోటిచ్చిందో, ఎంతగా ఆమె దేవుని మీద ఆధారపడిందో అది చూస్తుంటే నా అంతటా నాకు ఆమెను చూడాలని ముచ్చట వేస్తుంది. చదవండి వాక్య గ్రంథముల నుంచి, పరమగీతముల గ్రంథం 6వ అధ్యాయము 13వ వచనం. ఇప్పుడు ఎక్కడికి పంపించాడండి? సొలొమతిని ఎక్కడ పంపించాడు చెప్పండి? పోయింది. ఇప్పుడు అడవిలో ఉన్నటువంటి పిల్ల దగ్గరికి మరలా సైన్యాన్ని పంపిస్తున్నాడు. పంపించేమంటున్నాడు, సొలొమతి రమ్ము రమ్ము, మేము నిన్ను ఆశ తీర చూడటానికై తిరిగి రమ్ము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పటి వరకు ఏమన్నాడండి? ఆమె తీసుకెళ్ళిపోండి, అడవిలో విడిచిపెట్టేయండి, ఆహారం ఇవ్వద్దు, నీళ్ళు ఇవ్వద్దు, ఎవరు పలకరించొద్దు, ఆమె బహిష్కరించండి అని చెప్పి శిక్ష వేసిన వ్యక్తి అంటున్నాడు, సొలొమతి రమ్ము రమ్ము, మేము నిన్ను ఆశ తీర చూడాలి, కనులారా నిన్ను చూడాలి. తనను చూడటానికి కాదండి, తన మనసులో ఉన్న వ్యక్తిని చూడాలని ఆశపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. రోజు ఒక సొలొమతి వలె సంఘం ఉండాలి. సొలొమతి సంఘముతో పోల్చబడింది. సంఘం ఎలా ఉండాలో తెలుసా? ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఏ పరిస్థితులు ఎదురైనా దేవుణ్ణి విడిచిపెట్టి లోకం వైపు తిరగకూడదు. ఒకవేళ తిరిగేవా పడిపోతావు, దేవుని దగ్గరికి రాడు, దేవుడిని మరిచిపోతాడు ప్రియులారా. అందుకనే జాగ్రత్త. ఎంత జాగ్రత్త తెలుసండి? లోకం నిన్ను ప్రేమించుద్ది, లోకం నిన్ను ఆకర్షించుద్ది. లోకం పలు విధాలుగా దేవుని సన్నిధిని పోగొట్టడానికి కోసం ఆదివారం నాడే నీకు పనులు వస్తాయి. ఆదివారం రోజే చేపలు పట్టే వాళ్ళు వస్తారు, ఆదివారం రోజే కోత కోసే వాళ్ళు వస్తారు. నువ్వు ప్రార్థనకి వెళ్ళనీయకుండా ఎన్నో 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 ఆటంకాలకు అడ్డుపడిపోతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో జాగ్రత్త అమ్మా. నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. ఏది ఏమైనా, ఏ పరిస్థితి ఎదురొచ్చినా ఒక్కటే మాట, నీ మనసులో దేవునికి మాత్రమే చోటు ఇవ్వాలి, దేవుడు మాత్రమే నీ మనసులో ఉండాలి. ఈ లోకం దాని ఆశలు గతించిపోతాయి, అక్కతించిపోతాయి ప్రియులరా. సొలొమతి చేసిన పని అంటే తెలుసా? మనసులో ప్రతిష్ఠించుకుంది, దేవుని ప్రతిష్ఠించుకుంది. అంటున్నాడు, సొలొమతి నిన్ను చూడాలమ్మా, నేను ఆశ తీర నిన్ను చూడాలి, నీ లోపల ఉన్న ఆ ప్రియుని గురించి నేను తెలుసుకోవాలి. ఆయన ఎంత ధవళవర్ణుడో, ఎంత రత్నవర్ణుడో, ఎంత గొప్పవాడో నిన్ను చూస్తుంటే అర్థమవుతుంది. ఇంతకీ ఎంత ఖ్యాతి, ఎంత ఘనత, ఎంత విశ్వాసం నీలో కలిగించడానికి అసలు దాని కారణమేమిటో నాకు తెలియాలి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇప్పుడు ఏమంటున్నాడంటే, సొలొమతి గురించి అంటాడు, సొలొమతి ఏ విధంగా నువ్వు దేవుని మీద స్థిరపట్టబడ్డావు, ఏ విధంగా ప్రియుడు నీ మనసులోకి వచ్చాడు, ఏ విధంగా దేవునికి నీకు అంత కమ్యూనికేషన్ ఏర్పడిపోయింది, అసలు అతని విడవని అంత గొప్ప మనసు నీకు ఎలా వచ్చింది, అది నాకు తెలియాలి. ఎందుకు తెలియాలి? నీవు ఎలా చేసావో అది నిన్ను నేర్చుకోవాలనుకుంటున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు సొలొమతికి దేవునికి ఎంత కనెక్షన్ ఉందంటండి? గుండెల నిండా నిండిపోయాడంటే, యేసయ్య గుండెల నిండా ఉండిపోయాడు. మరి నువ్వు అలా ఉండాలనుకుంటున్నావా?
చాలా మందికి ఉండాలనుకుంటాం, కానీ పరిస్థితులు అలా ఉండనివ్వండి. నీకున్న శ్రమలు అలా ఉండనివ్వు, నీకున్న ఇబ్బందులు అలా ఉండనివ్వండి. ఏదో ఒక పరిస్థితి లోకంలోకి లాగేస్తూ ఉంటుంది, ఏదో ఒక పరిస్థితులు కన్నీళ్ళకి కడగండ్లకి నువ్వు దారి తీస్తూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో సొలొమోను నేర్పించే పాఠం ఏంటో తెలుసా? నేను దేవుడితో ఇంత కమ్యూనికేషన్ కలిగి ఉండటానికి, ఇంత దగ్గర సంబంధం కలిగి ఉండటానికి కారణం ఏమిటని సొలొమోను అడుగుతుంటే అప్పుడు ఆయన అంటున్నాడు, చదవండి. సొలొమోను, తిరిగి రమ్ము, మేము ఆశ తీర చూసుటకై తిరిగి రమ్ము. సొలొమోను యందు మీకు ముచ్చట పుట్టించుచున్నది ఏది? ఈ సొలొమోనులో ఉన్న గుడ్ క్వాలిటీ, గొప్ప క్వాలిటీ, ఆమె నుండి మనం ఏమి నేర్చుకోవాలి? ఆమెలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఏంటి ప్రత్యేకత? లోకాన్ని కాదందా, ఐశ్వర్యాన్ని కాదందా, రాజరికాన్ని కాదందా, అసలు ఏది వదులుకోలేదండి. మనమైతే నిజంగా మనమైతే ఏం చేస్తామండి? గొప్ప వ్యక్తి వచ్చి వాళ్ళ ఇంటికి నేను తీసుకెళ్ళి మీ అమ్మాయిని వివాహం చేసుకుంటానమ్మా అని అంటే మనం ఏం చేస్తాం? అసలు ఎంత చక్కగా ఇచ్చేస్తామో. కానీ ఇక్కడ సొలొమోను సంగతి చూడండి ప్రియులరా, ఆమెలో ముచ్చట పుట్టించుచున్నది ఏమిటి అనంటే ఆ తర్వాత మాట చదవండి. ఆమె మహనయ్యమంత నాటకమంతా వింతైనది, ఆమెలో మహనయ్యం ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమెలో ఏముందో చెప్పండి, స్వరమెత్తి చెప్పండి. మహనయ్యం ఉన్నదే. ఇంతకు మహనయ్యం అంటే ఏంటో చెప్పి నేను ముగిస్తా. మహనయ్యం ఉందంట ఆమెలో. ఆ మహనయ్యమే సొలొమోను రాజును అక్కడ తీసుకొచ్చేసిందండి. నేను తనివి తీరా చూడాలి, ఆశ తీరా చూడాలని అడుగుతున్నాడండి. పెళ్లి చేసుకోవటానిక కాదు, నీ లోపల ఉన్న నీ ప్రియుని గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాను. అసలు నీలో నేను కనుగొన్నది ఏంటంటే మహనయ్యం. ఇంతకు మహనయ్యం అంటే ఏంటి? మహనయ్యం అంటే ఏంటంటే దేవుని వాక్య గ్రంథం నుంచి ఆదికాండము 32వ అధ్యాయము 1వ వచనములో ఆ మహనయ్యాన్ని గురించి రాయబడి ఉంది. ఆదికాండము 32వ అధ్యాయము 1వ వచనం. మనం జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని పరిశీలించినట్లయితే ఆమెలో ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతే ఈరోజు సంఘానికి, నీకు, నాకు, మనందరం కలిగి ఉండాలి ప్రియులారా. ఇలాంటి ప్రత్యేకత లేకుండా, ఇలాంటి అనుభవాలు లేకుండా ఎన్ని రోజులు ప్రార్థన చేసినా, ఎన్ని వారాలు ప్రార్థనకు వచ్చినా, ఎన్నిసార్లు వాక్యం విన్నా నిష్ప్రయోజనమేముండదు ప్రియులారా. మరి ఏముండాలండి? ఇప్పుడు సొలొమోను సంఘానికి ఏమి నేర్పిస్తుందో, సంఘములో ఉండవలసింది ఏమిటో ఇప్పుడు జాగ్రత్తగా వినండి. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా, ఒక దినాన యాకోబు లేచి అలా నడుచుకుంటూ వెళుతున్నాడండి. నడుచుకుంటూ వెళుతుంటే దేవదూతలంట యాకోబు ముందర నడుస్తూ ప్రారంభించాయి. హల్లెలూయా. ఎవరు నడిచారండి? యాకోబుకి ఎవరు కనపడ్డారు? దేవదూతలు యాకోబు కనపడటం ఏంటి అంటే, ఆ రాత్రి అంతలా ప్రార్థించాడు, అంతలా పెనుగులాడాడు, అంతలా దేవుని స్తుతించాడు, అంతలా యాకోబుకి దేవునికి ఒక కమ్యూనికేషన్ ఏర్పరచబడి ఉంది. కాబట్టి యాకోబు దేవుని దూతలను చూడగలిగాడు. ఈరోజు నువ్వు చూస్తున్నావా? ఎప్పుడన్నా దేవుని దూతలు చూసావా? దేవుని చూడగలిగావా? ఆ దర్శన భాగ్యం నీకుందా? ఆ స్వరమినే భాగ్యం ఉందా? దేవుడితో నడిచే గుణగణాలు నీలో ఉన్నాయా? ఒక్కసారి ప్రశ్నించుకోవాలి మనం. అంటే సంఘానికి ఏముండాలయ్యా? దేవదూతలను చూసే అనుభవాలు కావాలి. హల్లెలూయా. చాలా మంది దర్శనాలు చెప్తారు, ఏమని? అయ్యగారు నాకు రాత్రి దర్శనం వచ్చి, దేవదూతలు మన దగ్గరకు వచ్చి ఏదో ఒక విషయాన్ని మనతో చెప్పుకోబోతున్నారు. ఏంటి ఆ విషయం? జరగబోయే సంగతులు, జరుగుతున్న విషయాలు, ఏమి జరగనయ్యిందో నీ జీవితంలో క్షుణ్ణంగా నీకు తెలియచేసే అద్భుతమైన ఆ ప్రత్యేకమైన కృపే దేవదూతల ప్రత్యక్షత ప్రియులారా. ఆ దేవదూతల ప్రత్యక్షత నీకు లేకపోతే నువ్వు నడిపించబడలేవు ప్రియులారా. దేవుడు మనల గురించి దూతలను ఆజ్ఞాపించడని కీర్తనకారుడు రాస్తున్నాడండి. మీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను ఎత్తి పట్టుకుందురు రాయబడినట్లు మనం చూస్తున్నాం. అంటే దేవదూతలు ఎక్కడున్నారంట? మన ప్రక్కన ఉన్నారండి. వాళ్ళను చూడలేకపోతున్నావు, నిన్ను మాత్రం వాళ్ళు చూస్తున్నావు. నువ్వెందుకు చూడలేకపోతున్నావు వారిని?
ఎందుకు చూడలేకపోతున్నావు? ఒకసారి మనం గమనిస్తే హాగర్ వెళ్ళి ఆ పసిపిల్లను ఆ కంచెలో పడేసి వీడు చచ్చిపోతాడు అని దూరంగా కూర్చుంది. దూరంగా కూర్చుంటే అప్పటిదాకా మొత్తం వెతికింది, ఎక్కడ నీటి బొగ్గలు కనబడాల. ఆ ప్రాంతం అంతా నీటి బొగ్గలు ఉండే ప్రాంతమే, ఎక్కడ కనబడలేదండి. వీడు చచ్చిపోతాడు, ఏడ్చి 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 చచ్చిపోతాడని ఆడు చావు చూడలేక దూరంగా కూర్చుందండి. కూర్చున్నప్పుడు ఆ పసి పిల్లవాని యొక్క అర్థనాదం దేవుడు విని వెంటనే, హాగరు నీకేమొచ్చాది? ఆ పశువుడిని అట్లా వదిలేస్తావు, లే పరిగెత్తుకుంటా వెళ్ళి ఆ పశువుడిని పైకెత్తి పట్టుకో, ఆ పశువుడిని నేను ఆశీర్వదించబోతున్నాను అన్నాడు. ఆవిడ అట్లా పట్టుకుంది, ఆశీర్వదించాడు. హాగరు నీ ప్రక్కన చూడు. చూశాను, ఏముందాడా? అక్కడ పెద్ద నీటి బుగ్గ ఉంది, వెళ్ళు నీళ్లు నువ్వు తాగు. నీ పశువుడికి నీళ్లు ఇవ్వంటే ఆ నీళ్లు తాగిందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సందర్భంలో ఆమె కన్నులు తెరవబడేను అని రాయబట్ట మనం చూస్తాం. ఎవరి కన్నులండి? హాగరు కన్నులు తెరవబడితే ఏం కనబడింది? ఈరోజు మన ప్రక్కనున్న దూతలు మనకు కనబట్టల్లా, వాళ్ళు నీతో ఉన్న సంగతి నీకు అర్థం కావటల్లా. ఎందుకని? ఈ యుగ సంబంధమైన దేవత, ఈ యుగ సంబంధమైన సంపద, ఈ యుగ సంబంధమైన పరిస్థితులు నీ మనోనేత్రాలకి గురుడితనం కలుగజేస్తాయి. గురుడితనం కలుగజేస్తాయి. నీలో ఉన్న అహంకారం, నీలో ఉన్న కోపం, నీలో ఉన్న పాపిష్టితనం, ఇతరులు ప్రేమించలేని, దేవుని పరిచర్యకి నువ్వు అప్పగించుకోలేని పరిస్థితులు, దేవునికి లోబడలేని పరిస్థితులు, దేవునికి సమర్పించుకోలేని పరిస్థితులు నీ గుడ్డితనం కలగచేసినాయి. కాబట్టి దేవుని కార్యాలు చూడలేకపోతున్నావు. దేవుని కార్యాలు చూడలేకపోతున్నావు. ఎప్పుడైతే ప్రభు నామములో బాప్తిసం పొంది దేవుని బిడ్డలుగా బ్రతకడానికి నిశ్చయించుకుంటామో ఆ క్షణమే దేవునికి సెక్యూరిటీ ఏర్పాటు చేస్తాడు. ఎమ్మెల్యే టికెట్ వచ్చిన వెంటనే వాళ్ళకి ఏమొచ్చింది? సెక్యూరిటీ వచ్చేస్తుందండి. కారు సెక్యూరిటీ వచ్చేస్తుంది. నువ్వు ఎప్పుడైతే క్రీస్తు నామములో బాప్తిసం పొందుతావో నీ పేరు జీవ గ్రంథమందు రాయబడిద్దో వెంటనే నీకేమిస్తాడు దేవుడు? ఏమిస్తాడండి? సెక్యూరిటీ ఇస్తాడు. వాళ్ళను నువ్వు చూడలేకపోతున్నావు. జాగ్రత్త, నువ్వు చూడాలి. నువ్వు చేసే ప్రతి పని గురించి వాళ్ళతో మాట్లాడాలి. దేవదూతల భాషలతో కలిసి నువ్వు సంభాషించు, భాషలు మాట్లాడటం ప్రారంభించాలి. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే ఈవిడ ఏం చేసిందంటే, యాకోబు లేచి నడుస్తుంటే ఎవరు కనపడ్డారంట? దేవదూతలు. అంటే యాకోబుతో పాటు ఎవరున్నారండి? దేవదూతలు. అప్పుడు ఏమైందో చూద్దామా? 2వ వచనంలో, యాకోబు వారిని చూసి. యాకోబు ఎవరిని చూశాడండి? ఎవరిని? దేవదూతలను చూసి. యాకోబు వారిని చూసి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటుకి మహనయ్యము అని పేరు పెట్టిన. దేవునికి మహిమ కలుగును గాక. ఆ చివర ఫుట్ నోట్లో అంటది, అక్కడ రాయబడిన మాట చూసుకోండి, 2 సేనలు. యాకోబు ఎవరిని చూశాడండి? దేవదూతను చూశాడు. దేవదూతను చూసి వెంటనే ఆ ప్రాంతానికి ఏమని పెట్టాడంటే మహనయ్యము అని పేరు పెట్టాడు. ఏంటి మహనయ్యము యొక్క అర్థము, వివరణ ఏమిటంటే 2 సేనలు ఒక చోట కలిసిన స్థలాన్ని మహనయ్యము అన్నాడు. ఇంతకీ సేన అనగా సైన్యం. చెప్పండి, సేన అనగా సైన్యం. 2 సైన్యాలు ఒక చోట కలిసినాయి అంట. 2 సైన్యాలు. ఏ సైన్యం? ఒకటి ఏంటంటే యాకోబు తన కన్నులతో చూసిన దేవదూతల సైన్యం. రెండవది యాకోబుతో పాటు ఉన్న సైన్యం, అంటే మనుషుల సైన్యం. రెండవది దేవదూతల సైన్యం. ఈ 2 కలిసిన స్థలాన్ని ఏమన్నాడు? మహనయ్యము అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, సోలమతిలో ఏముంది? 2 సేనలు కలిసిన అనుభవం ఉన్నదండి. ఒకటి శరీర సంబంధమైన తను, రెండవది ఆత్మ సంబంధమైన దేవుడు. వారిద్దరూ కలిసిన స్థలం మహనయ్యము. హల్లెలూయా. ఇక్కడేది మహనయ్యము? ఇక్కడేది మహనయ్యమో తెలుసండి? ఒకటి నీవు, రెండవది దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో ఎవరు ఉంటారండి? దేవదూతలు ఉంటారండి. అతి పరిశుద్ధమైన స్థలములో మందసం ఉంటది. ఆ మందసములో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు అతి పరిశుద్ధ స్థలములో ఉన్నారు. అంటే మందిరానికి 3 రకాల భాగాలు ఉంటాయి. ఒకటి ఆవరణం, అంటే చర్చి వెలుపల భాగం, బలులు అర్పించడానికి. రెండవది మీరు కూర్చున్న స్థలం, దీన్ని అతి పరిశుద్ధ స్థలం అంటారు. మీరు కూర్చుని వాక్యం వినే స్థలాన్ని ఆరాధించడానికి. మూడవది అతి పరిశుద్ధమైన స్థలం, దేవుని సేవకులు నిలబడే ఈ బలిపీఠమే. ప్రియులారా,
ఈ బలిపీఠం మీద ఎవరు పడితే వాళ్ళు ఎక్కకూడదు. ఇక్కడ ఎవరు ఎక్కాలంటే అతి పరిశుద్ధులు మాత్రమే, పిలువబడిన వారు మాత్రమే, ప్రత్యేకింపబడిన వారు మాత్రమే, ఏర్పరచబడిన వారు మాత్రమే, వారికి మాత్రమే ఈ ఆధిక్యత కృప దేవుడిచ్చాడు. ఇక్కడ ఎవరున్నారు అంటే పూర్వకాలంలో మందసం ఉంది, మందసములో త్రియేక దేవుడు ఉన్నాడండి. ఇప్పుడు చెప్పండి, ఈ ప్రజలందరూ పరిశుద్ధ స్థలములో నుండి ఈ అతి పరిశుద్ధ స్థలం వైపు చూస్తూ దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. ఒకటి, ఇక్కడ ఎవరున్నారు? మనుషుల సైన్యం. రెండవది, ఇక్కడ ఎవరున్నారు? ఎక్కడైతే దేవుడు ఉంటాడో అక్కడ దేవదూతల సమూహం ఉంటుంది. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడైతే దేవుడు ఉంటాడో అక్కడ దేవదూతల సైన్యం ఉంటుంది. ఎందుకు దేవదూతల సైన్యము? మనం చదువుకుంటాం, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడై ఉన్నప్పుడు దేవదూతలందరూ కూడా వచ్చి 6 రెక్కలు కలిగిన వారై ఉండి 2 రెక్కల చేత ముఖాన్ని కప్పుకొని, 2 రెక్కల చేత కాళ్ళను కప్పుకొని, 2 రెక్కల చేత ఎగురుతూ ఏమంటున్నారంట? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని కొనియాడబడుచున్నటువంటి దేవుడు అండి. అంటే దేవుడు ఎక్కడుంటే అక్కడ ఎవరు ఉంటారండి? దేవదూతల సమూహం ఉంటది. ఇప్పుడు నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు, ఇక్కడ ఎవరున్నారండి? దేవుడే ఉన్నాడు. ఇప్పుడు ఒకటి మనుషుల సైన్యం, రెండవది దేవదూతల సైన్యం. ఈ రెండింటిని కలిపి మహానయ్యము అనగా దేవుని సన్నిధి మహానయ్యముతో సమానము. సంఘంలో ఏముండాలండి? మహానయ్యం ఉండాలి. ఈ మహానయ్యపు అనుభవం ఉండాలి. ప్రతి వ్యక్తి జీవితంలో మహానయ్యపు అనుభవం ఉండాలి. ప్రతి ఆత్మీయ జీవితంలో, ప్రతి ఆత్మీయ కుటుంబంలో, ప్రతి సంఘములో ఈ అనుభవం ఉండాలి. ఒకటి నీవు, రెండవది దేవదూతలు. ఇప్పుడు మనం కాస్త లోతులోకి వెళ్తే ప్రభు చెప్తాడు, ఎక్కడ 2 లేక 3 అన్నాడు. ఎక్కడ 2 లేకపోతే 3 కలిసి ఉంటారో అక్కడ నేను ఉంటానని చెప్పాడు. ఒకటి నీవు, రెండో వాళ్ళు ఎవరు? నీకు మహనయ్యపు అనుభవం ఉంది కదండి. మహనయ్యపు అనుభవంలో నడుస్తున్నావు కాబట్టి నువ్వు ఎక్కడ మోకరిస్తే నీ ప్రక్కన ఎవరు ఉంటారు? అక్కడ దేవదూతలు ఉంటారండి. ఇప్పుడు ఎన్ని సైన్యాలు కలిసినాయి? ఇక్కడ 2 సైన్యాలు. ఈ 2 సైన్యాలు కలిసిన చోట ఎవరు వస్తారండి? దేవుడు దిగొస్తాడు. హల్లెలూయా. అంటే దేవుని సన్నిధికి వచ్చి బలిపీఠపు కొమ్మును పట్టుకుని ప్రార్థన చేస్తుంటే, దేవదూతలు నీతో కలిసి ప్రార్థన చేస్తుంటే, మీరిద్దరు కలిసి ప్రభుని ఆరాధిస్తుంటే, దేవుడు మీ దగ్గరకు వచ్చి మీతో మాట్లాడటం ప్రారంభిస్తాడు. ప్రియులారా, ఈ అనుభవం నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో ఉండాలి. అది షోలమతి జీవితంలో ఉందండి. షోలమతి దేంతో పోల్చబడిందండి? సంఘముతో పోల్చబడింది, కుటుంబంతో పోల్చబడింది, నీ వ్యక్తిగతమైన జీవితంతో పోల్చబడింది. నువ్వు ఒక షోలమతి అయితే నీలో ఉండవలసిన అనుభవం ఏంటి? మహనయ్యము అనే అనుభవం. ఆ మహనయ్యము ఏంటయ్యా అంటే 2 సేనలు కలిసే స్థలం. ఒకటి నీవు, రెండవది దేవదూతలను కలిసే అనుభవం నీలో కలిసి ఉండాలి. ఎప్పుడు రాగలుగుతారు దేవదూతలు నీ దగ్గరికి? పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏం తెలుసా? నేను పరిశుద్ధుడు కాబట్టి నువ్వు పరిశుద్ధులై ఉండండి. ఎప్పుడైతే పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి దేవునికి నువ్వు అప్పగించుకుంటావో, లోకాన్ని విడిచిపెట్టి, లోకంలో వాటిని విడిచిపెట్టి, పాప వైపుకి నీ మనసుకు మళ్లించకుండా దేవునికి నువ్వు సమర్పించుకుంటావో, అప్పుడు దేవుడు నీలో ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. దేవదూతలు నీతో కూడా సంచరించడానికి ప్రయత్నం చేస్తాడు. ప్రియులారా, అలా కాదని లోకములో ఉన్న వాటి వైపుకి నీ మనసును మళ్ళితే జారిపోతావు, పడిపోతావు, నరకానికి వెళ్ళిపోతావు. అందుకే జాగ్రత్త, నీ భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలండి? మహనయ్యం అనే అనుభవంతో మాత్రమే నువ్వు కాపాడుకోగలుగుతావు. దేవుడు నీ గుండెల్లో ఉంటే పాపం నీకు దూరంగా ఉంటుంది. నిజమైన వెలుగుండే లోకంలోకి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుతుంది. ఇప్పుడు నీలో ఎవరున్నారండి? వెలుగుంది కాబట్టి చీకటి ఎక్కడ ఉంటుంది? చీకటి దూరంగా ఉంటుందండి. ఎప్పుడైతే వెలుగు లేకుండా వెళ్ళిపోతుందో చీకటి దగ్గరకు వస్తుంది. ప్రియులారా, అంటే దేవుడు నీ గుండెల్లో ఉన్నంతకాలం, దేవుడు నీ మనసులో ఉన్నంతకాలం, ఈ మహనయ్యపు అనుభవం నీలో ఉన్నంతకాలం, ఎప్పుడు దేవుని మందిరానికి నువ్వు నడిపించినంత కాలం నువ్వు నిజంగా దేవునితో పోరాడి, పెనుగులాడి దేవుని మనస్సును గెలుచుకున్న వ్యక్తిగానే ఉంటావు. ఎప్పుడైతే సంఘానికి దూరం అయిపోతావో, పరిచర్యకి దూరం అయిపోతావో, ప్రార్థనకు దూరం అయిపోతావో, ఈ అనుభవాలన్నీ నీకు దూరం అయిపోతాయి. లోకంలో కలిసిపోతావు, లోకంలో పాపంలోకి వెళ్ళిపోతావు. జాగ్రత్త, జాగ్రత్త. నీ జీవితాన్ని పరీక్షించుకోవాలి, పరిశోధించుకోవాలి. మహనయ్యపు అనుభవాలు మీకు కావాలి. బైబిల్ చెప్తుంది తెలుసా అండి, ఈ మహనయ్యపు అనుభవం దేవుని మందిరములోనే దొరుకుతుందంట. మందిరాన్ని గురించి రాయబడింది తెలుసా? ఇది పచ్చని చోటు అన్నాడు. ఇది ఏ చోటు అంట? పచ్చని చోటులో గొర్రెలకి ఏం దొరుకుతుంది?
మేత దొరుకుతుంది. ఇక్కడ నీకేం దొరికిద్దండి? ఆహారం దొరికిద్ది. శరీర సంబంధమైన ఆహారం కాదండి, ఆత్మ సంబంధమైన ఆహారం ఇక్కడ మాత్రమే దొరుకుతుంది, మరెక్కడ దొరకదు. నీ ఆత్మను బలపరచుకోవటానికి, నిత్య రాజ్యానికి వెళ్ళడానికి నేను తప్ప వేరొక మార్గం నీకు లేదు. ఉన్న మార్గం ఇదే కాబట్టి ఇక్కడికి రా. ఇక్కడికి వచ్చి నీ కడుపు నింపుకో, నీతిని అనుసరించి నడుచుకో. ఆ మహనయ్యపు అనుభవాల మధ్య నువ్వు సంచరించి నువ్వు జీవించినట్లయితే ఎదుగో ఒక దినాన నేను వచ్చి నాతో కూడా నీ ఉండేలాగా నిన్ను తీసుకుని వెళతాను. ఆయన రాబోతున్నాడమ్మా. ఎవరి దగ్గరికి వస్తాడు? సోలమతి దగ్గరికి వస్తాడు, ఇంకెవరి దగ్గరికి రాడు. ఎవరి దగ్గరికి వస్తాడు? నువ్వు ఒక సోలమతి అయితే నీ కోసమే వస్తాడు ఆయన. నీకు ఒక మహనయ్యపు అనుభవం ఉంటే నీ కోసమే వస్తాడు ఆయన. ఆ అనుభవాలు లేకుండా ఏదో వచ్చామా వెళ్ళామా అన్నట్లుగా ఉంటే ఎప్పటికీ నీ దగ్గరికి రాలేడు. ఆకాశం నుంచి మధ్య ఆకాశంలోకి వచ్చి భూ అని ఒక బోర ఓదబడుతుంది. ఆ బోర శబ్దం విన్న వెంటనే ఈ సోలమతిగా అనుభవాలు కలిగిన ఏ వ్యక్తి అయితే ఉందో, ఈ మహనయ్యపు అనుభవం ఎవరికైతే ఉందో వాళ్ళు మాత్రమే బోర శబ్దం విని అలాగు పైకి లేపబడతారు. మిగిలిన వారందరికండి శ్రమల కాలం, దుఃఖకాలం, భయంకరమైన పరిస్థితులు ఎదురవుతాయి ప్రియులారా. వాటి నుంచి తప్పించుకొని నిత్య రాజ్యానికి వారసత్వాన్ని సంపాదించుకోవాలంటే నీకేం కావాలి? మహనయ్యపు అనుభవం కావాలి. ఈ మహనయ్యపు అనుభవాల్లో ఈ సోలమతికి ఎన్ని శ్రమలు ఎదురైనాయో, ఎన్ని పరిస్థితులు వెనక్కి లాగనియో. నీ జీవితంలో, నా జీవితం, మన అందరి జీవితంలో లోకం మనం లాగుతూ ఉంటుంది, పాపం మనం లాగుతూ ఉంటుంది, పరిస్థితులు మనం లాగుతూ ఉంటాయి. మన జీవితాన్ని మనమే కాపాడుకోవాలండి. సోలమతి కాపాడుకుందండి. తను ఎంత దరిద్రతలో ఉండి కూడా కాపాడుకుంది. నీకే పరిస్థితులు ఎదురొచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఆఖరికి తినటానికి తిండి లేకపోయినా యేసయ్యను మాత్రం విడిచిపెట్టద్దు. యోబు విడిచిపెట్టలేదండి. శరీరం అంతా కుళ్ళిపోయి పురుగులు పట్టిపోయింది. ఆ పురుగులు తీసుకుని శరీరం మీద వేసుకుని, నా శరీరాన్ని తినటానికి దేవుడిని పంపించాడు కాబట్టి రా తిను, ఎందుకు పడిపోతామని ఆ పురుగులకి తన శరీరాన్ని అప్పగించాడండి. ఆ రూమ్ అంతా నీచమైన వాసన వస్తుందండి. ఇన్ఫెక్షన్ వచ్చింది, శరీరం అంతా కుళ్ళిపోయింది, శరీరం అంతా. అయినప్పటికీ ఏమన్నాడు తెలుసా? నేను పసిపిల్లవాడి దేహం వల్లే మారతాను. నేను చూస్తుండగానే నా దేహం మారిపోతుంది. ఆయన చనిపోయే పరిస్థితుల మధ్య కూడా, క్షీణించిపోయిన పరిస్థితుల మధ్య కూడా నిరీక్షణ వీడలేదు ప్రియులారా, విశ్వాసాన్ని వీడలేదు. నీ విశ్వాసం ఎట్లా ఉంది? నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఆపద వచ్చినప్పుడు విడిచిపెట్టేస్తాం, బాధ వచ్చినప్పుడు విడిచిపెట్టేస్తాం, కష్టం వచ్చినప్పుడు విడిచిపెట్టేస్తామండి. దేవునికి దూరం అయిపోయి లోకంలో అటు ఇటు ఇటు తిరుగుతూ ఉంటాం. ఆఖరికి నిస్సహాయ స్థితిలోకి వచ్చి అప్పుడు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నువ్వే నా దిక్కు అంటాం. అలా కాదు, అలా కాకూడదు కూడా. ఎప్పుడు నువ్వెప్పుడు ప్రభు దగ్గరే ఉండాలి. ఆ మహనయ్యపు అనుభవంలోనే ఉండాలి. ఆ బలిపీఠపు కొమ్మును పట్టుకోవాలి. దావీదు కుమారుడు సొలొమోను చంపబోతుంటే పరిగెత్తుకుంటూ వచ్చి బలిపీఠపు కొమ్మును పట్టుకుని ఏడ్చాడండి. ఏడ్చినప్పుడు దేవుని కనికరం అతని మీదకి వచ్చి అతను చంపకుండా, చావకుండా బ్రతికాడండి. ఈరోజు మనం బ్రతకాలంటే, మన కుటుంబం బ్రతకాలంటే, మన పిల్లలు బ్రతకాలంటే ఎక్కడికి రావాలి? నువ్వు బలిపీఠపు కొమ్ము దగ్గరకు రావాలి. దేవుని గురించి రాయబడింది, ఇది ఒక పచ్చని చోటు. ఏ చోటు అంట? పచ్చని చోటు. ఈ పచ్చని చోటులు గొర్రె పిల్లలు మేస్తాయి, పరుండుతాయి. వాటిని నేను అక్కడ పరుండ చేస్తాను. 123 కీర్తనలు అంటాడు, చక్కటి మాట. నా గొర్రెలు అక్కడ ఏం చేస్తాడంట? పరుండ చేస్తాను. పడుకుని నిద్రపోతాయండి, హ్యాపీగా ఉంటాయి, సంతోషంగా ఉంటాయి. ఎప్పుడు? నీ మనసులో దేవునికి స్థానం ఉన్నప్పుడే. ఈరోజు సొలొమతిలాగా నీవు ఉన్నావా? సొలొమతిలాగా దేవునికి స్థలం ఇచ్చావా? నీ మనసులో స్థలం ఇచ్చావా? ఎన్ని అవంతరాలు ఎదుర్కొందో, ఎన్ని కష్టాలు ఎదుర్కొందో, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొందో, ఆఖరికి చావటాకని సిద్ధపడి అడవి పిల్లగా బయటికి నెట్టివేయబడింది. ప్రభుని విడిచిపెట్టలా. మరి నీ పరిస్థితి ఏంటి? సహోదరు, నీ పరిస్థితి ఏంటి? అన్ని జనాంగంలో రక్షింపబడిన అనేకులకి శ్రమలు, కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు ఇవన్నీ కలుగుతాయి. అయినా ప్రభుని విడవకుండా ప్రభు కొరకు నువ్వు జీవించినట్లయితే దేవదూతల సమూహాన్ని నువ్వు చూడగలుగుతావు. దేవదూతలు నీ దగ్గర ఉంటారు, వారితో నువ్వు సంభాషించగలుగుతావు. మీరిద్దరు కలిసిన చోట సాక్షాత్తు దేవుడే వస్తాడు. హల్లెలూయా. దేవుడు రావాలంటే ఫస్ట్ నీ దగ్గరికి ఎవరు రావాలి? దేవుడు రావాలంటే ఎవరు రావాలి దగ్గరికి? దేవదూతలు వస్తారండి. మీ ఊరికి సీఎం రావాలంటే ముందు ఎవరు వస్తారు? చూడండి, ఫస్ట్ ఇదేనా అండి? ఇదేనా ప్రభు దగ్గర మనం నేర్చుకోవటం? ఇదేనా న్యాయం? పక్కింటి వాళ్ళు కారం మనకు అప్పిస్తే మనం కూడా తిరిగి కారం అప్పిస్తామండి. వాళ్ళు ఏమి ఇవ్వకుండా మనం పదే అడుగుతుంటే ఇవ్వలేమే. అలాంటిది దేవుడు ఇన్ని చేస్తే నీ కొరకు, నువ్వు దేవుని కొరకు ఏం చేస్తావమ్మా?
దేవుని కొరకు ఎంత కష్టపడ్డావు? దేవుని మందిర నిర్మాణం కొరకు నువ్వు ఎంతవరకు కృషి చేస్తున్నావు? మందిరం కట్టాలి, మందిరంలోకి అనేక మంది చేర్చబడాలని చెప్పి ఎంత పరుగులు తీస్తున్నావు, ఎంత ప్రార్థన చేస్తున్నావు, ఎంత సహకారిగా ఉన్నావో ఒక్కసారి ప్రశ్నించుకుందాం, పరిశోధించుకుని మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? వచ్చే సంవత్సరం ఈ మందిరంలో కాదు, ఒక నూతనమైన మందిరములో మనం ఆరాధన చేయుదుముగాక. ఒక మంచి మందిరములో మనమే కాక అనేక మంది యవనస్తులతో, ఈ ప్రాంత ప్రజలతో మందిరము నిండిపోవునుగాక. అలాగూ చెయ్యాలంటే నీవు ప్రభువుకు సమర్పించుకోవాలి. లగవండి, ప్రభు సన్నిధిలో లేచి నిలబడి ప్రభు సమర్పించుకొని ప్రభు వైపు చూస్తూ ఒక సోలముతి వలె ఆ మహానయ్యపు అనుభవములోకి నన్ను నడిపించు ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. మీరున్న స్థలములో లేచి నిలబడండి ప్రియులారా. ఆ మహను ఆశించలేదు, ఆధిపత్యాన్ని ఆశించలేదు. నాయన ఇదేది కాదనుకుంది, నా ప్రియుడు నాతో ఉంటే చాలనుకుంది ప్రభువా. సహోదరి, మరి నీ పరిస్థితి ఏంటి? నీ మనసులో ఎవరున్నారు? నీ మనసులో ఎవరికి స్థానం ఇచ్చావు? లోకానికా, దేవునికా? ఒక్కసారి పరిశోధన చేసుకో, ఒక్కసారి పరీక్షించుకో. నీ రెండు చేతులు పైకి చూపిస్తూ, ఇప్పటి వరకు లోకంలోనే ఉండిపోయానయ్యా, లోక ఆశలలోనే నా జీవితం కొనసాగిపోయిందయ్యా. ఈరోజు అలా ఉండను తండ్రి, ఈరోజు అలా బ్రతకనయ్యా, ఈ రోజు నుంచి అలా జీవించను తండ్రి. నీ కనికరము, నీ వాత్సల్యత, నీ మహిమ, నీ ప్రేమ, నీ కృప నా పట్ల వెల్లడిపరచండి తండ్రి అని ప్రభు సన్నిధిలో ప్రభు పాదాలు పట్టుకుని మనం ప్రార్థన చేయగలిగితే, ఈ రాత్రి దేవుడు నీ జీవితాన్ని చూస్తున్నాడు తల్లి. ఈ రాత్రి ప్రభు నీ పరిస్థితిని చూస్తున్నాడు. ఏ నిందలు, ఏ అవమానాలు నిన్ను కురంగదీస్తున్నాయో, దేవుని సన్నిధికి నడిపించబడకుండా ఏ పరిస్థితులు నిన్ను కురంగదీస్తున్నాయో దేవునికి చెప్పండి. ఒక మహానయ్యపు అనుభవం నాకు కావాలి ప్రభువా, ఒక మహానయ్యపు అనుభవంలోకి నన్ను నడిపించండి నాయన. దేవదూతలు నా దగ్గర సంచరిస్తుంటే నేను చూడలేకపోతున్నాను. ఈ రోజు నేను చూసే అనుభవం నాకు కావాలి, అలాంటి దర్శనం నాకు కావాలి, అలాంటి కృప నాకు కావాలి, అలాంటి ఒక బలమైన సంబంధం నాకు కావాలి ప్రభు అని ప్రభు సన్నిధిలో ప్రభు వైపు చూస్తూ నీ జీవితాన్ని అర్పిస్తూ అలాంటి అనుభవంలోకి నన్ను నడిపించమని ప్రభుని అడగండి. నేను ప్రార్థన చేస్తూ ఉండగా నువ్వు నోరు తెరిచి ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తుండగానే ఇదిగో దేవదూతలు నిన్ను దర్శించుదురుగాక, దేవదూతలు నీతో మాట్లాడుదురుగాక, ఇప్పుడే గొప్ప కార్యములు జరుగునుగాక, ఇప్పుడే ఆశ్చర్య కార్యములు జరుగునుగాక. మరి రెండు చేతులు పైకెత్తి చెప్పండి, యేసయ్యని పిలవండి. యేసయ్య నీ కన్నీళ్లు దేవుడు చూస్తున్నాడు, నీ పరిస్థితులు దేవుడు చూస్తున్నాడు, నీ కృంగిని స్థితిని దేవుడు చూస్తున్నాడు. నా దేవుడు నీకు సహాయం చేయాలని ఆశపడుతుండగా ఇదిగో దేవుని స్తుతించండి, ఇదిగో దేవుని ఆరాధించండి, ఇదిగో దేవుని గణపరచండి. నీకు ఇష్టం వచ్చిన బిడ్డగా నేను బ్రతుకుతానయ్యా, సమర్పణ జీవితాన్ని కలిగి నేను జీవిస్తానయ్యా. ఇప్పటి వరకు నేను చేయలేకపోయాను, ఇక మీద నీ కొరకే నేను బ్రతుకుతానయ్యా. నీ గుణాతిశయములను ప్రచురము చేయే బిడ్డగా నేను బ్రతుకుతాను తండ్రి అని ప్రభుకు అర్పించుకుందామా, ప్రభుతో చెప్తామా? ఈ రాత్రి నీ రాత్రి, ఈ రాత్రి ప్రభు నిన్ను దర్శించే రాత్రి. ప్రార్థన చేయండి తల్లి, ప్రార్థన చేయండి సహోదరా. ఏదో దేవుని రాత్రి నిన్ను దర్శిస్తున్నాడు, దేవుని కృప నిన్ను తాగుతుంది. నీ చేతులు అలాగ పైకి ఊపుతూ ప్రభుని స్తుతిస్తూ ఉండండి, ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధిస్తుండే. ఇదిగో దేవుని దూతలు ప్రక్కన సంచరించడం నేను చూస్తున్నాను, దేవదూతల సమూహం ప్రక్కన నిలబడి ఉండటం నేను చూస్తున్నాను. ఇదిగో నిన్ను తాగడం నేను చూస్తున్నాను, నీ శరీర బలంతో వెళ్ళిపోవడం నేను చూస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో తన దూతలను నీ మధ్యలో ఉంచాడు. ఆయన నిన్ను తాగుతున్నాడు, ఆయనను తాగుతున్నాడు, ఆయనను తాగుతున్నాడు, ఆయనను అభిషేకిస్తున్నాడు, ఆయనను బలపరుస్తున్నాడు. ఆయన కృప మీద దిగుతుంది. స్తుతించండి, స్తుతించండి. బిగ్గరగా చప్పలు కొడుతూ యేసుని స్తుతించండి. బిగ్గరగా చప్పలు కొడుతూ నన్ను ముచ్చమని ప్రభుని అడగండి, ప్రభువా నన్ను ముచ్చమని అడగండి. చెప్పండి, ఇదిగో దేవుని దూతల అగ్ని అభిషేకం నేను తాగుతుంది. దేవుని కనికరం నీ మీదకు దిగొస్తుంది, దేవుని ప్రభావం నీ మీదకు దిగొస్తుంది. స్తుతించండి. ఇప్పుడే దేవుని శక్తిని అనుభవించండి, దేవుని ప్రభావాన్ని అనుభవించండి. దేవదూతల తాకిడి, పరిశుద్ధాత్మ తాకిడి నీ తాకనివ్వండి, తాకనివ్వండి, తాకనివ్వండి. పరిశుద్ధాత్మ తాకిడి నీ తాకనివ్వండి. ఇప్పుడే దేవుని కనికరం తాకనివ్వండి. ఆ మహనయ్యపు అనుభవంలో నన్ను నడిపించండి నాయన. ఆ మహనయ్యపు అనుభవం నాకు కావాలి, ఆ మహనయ్యపు అనుభవం నాకు కావాలి. సోలముతి వల్ల నీకు లోపడాలి తండ్రి, సోలముతి వల్ల నీలో దాయపడాలి నాయన. నీ కొరకు నిన్ను బ్రతకాలి తండ్రి. అట్లాంటి సహాయం చేయి నాయన, అలాంటి కృప నా పట్ల చూపించుడు నాయన. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించండి, స్తుతించండి.